శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు వింటూ నాకు చాలా మంచిగా జీవించాలని అనుకుని అందరితో ఎలాంటి గొడవలకు, ఈగో లాంటి వాటికి వెళ్లకుండా కర్మ సిద్ధాంతం ఒకటి ఉందని, అది చూసుకుంటుందనే భావనతో నా లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మనమే ఎంత బాగున్నప్పటికీ ఎదుటి వాళ్ళు మాత్రం వాళ్ళ ధోరణితో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఎంత చెప్పినా వినరు. మంచిగా ఉండాలి, అందరితో ఈగోస్కు వెళ్లకుండా అని చెబితే, మీరేంటి మాకు చెప్పేది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ఎప్పుడు మేమే చెప్పి ఇలా చులకన అవ్వాల్సి వస్తున్నది. చెప్పకుండా ఉందామా అంటే, సొసైటీలో ఫ్యామిలీకి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. మన మదర్ని, ఫాదర్ని, బ్రదర్ని ఎవరైనా అంటే చూస్తూ తట్టుకోలేము కదా. నేనొక్కదాన్ని బాగుంటే సరిపోదు కదా, వీళ్ళు ఎప్పటికి మారుతారు అని వెయిట్ చేస్తున్నాను. నా ఆలోచన సరైనదో కాదో కాస్త చెప్పండి. ఫ్యామిలీ బాగుంటేనే పిల్లలు హ్యాపీగా ఉంటాము కదా. అది పేరెంట్స్కి ఎప్పుడు అర్థమవుతుంది? ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ పేరెంట్స్ కదా. కానీ బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా వాళ్ళు చెప్పిందే వేదం అదే వినాలి అంటే, చిల్డ్రన్స్ ఎటు ఆలోచించుకోని సిచ్యుయేషన్లో కన్ఫ్యూజన్ అవుతూ ఉండిపోతున్నారు. నేను మీలాంటి వాళ్ళ శీర్షికల వలన లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతున్నాను. కానీ మా బ్రదర్ బయట అలవాట్లకి, అంటే సిగరెట్ లాంటి వాటికి అలవాటుగా అవుతున్నాడు. ఎవరినైనా ఒక లిమిట్ వరకు కాపాడగలను, కానీ వాళ్ళు మారేదెలా? దయచేసి వివరించండి. మా ఫాదర్కి 65 సంవత్సరముల వయసు, షుగరు, బీపీ ఉన్నాయి. మదర్కి కూడా షుగరు ఉన్నది. అందుకే వాళ్లను ఏమీ అనలేక నేనే కాంప్రమైజ్ అవుతున్నాను. బాగానే సంపాదించారు మా ఫాదరు. కొడుకు మ్యారేజ్ అయి ఇంట్లో కూర్చున్నా కూడా తిని బ్రతికే అంతగా సంపాదించారు. కానీ ఎవరైనా నా మాటే వినాలి అనే ధోరణిలో ఉంటారు. కూతుర్లంటే వింటారు, మరి అల్లుడు, సొసైటీలో ఉన్న ఇతరులు వినాలి అనే ఆలోచన ఆయనది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మా ఫాదర్ మీద కంప్లైంట్ చేయడం లేదు, కానీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో తెలియడం లేదు. కూతుర్లు, కొడుకులు ఎంత చదివినా, ఫారిన్ వెళ్ళినా కూడా ఆయన హ్యాపీగా ఉండరు. అంటే కూతుర్ని, కొడుకుల్ని పొగడరు. బట్ బయట వేరే ఫ్యామిలీలో పిల్లలు ఫారిన్ వెళ్ళినా, మంచి జాబులు చేసినా ఫుల్ హ్యాపీగా చెబుతూ ఉంటారు. ఎందుకిలా అనేది అర్థము కాదు. ఒక్కోసారి మా బ్రదర్ అంటూ ఉంటారు, ఎవరి కోసం బ్రతుకుతున్నామక్క అని. నా దగ్గర ఆన్సర్ లేదు. మీరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. దయచేసి కర్మ సిద్ధాంతం అనుకొని కాముగా ఉండాలా, లేదంటే మా రాత ఇంతేనా అని సరిపెట్టుకోవాలా తెలియజేయగలరు. ఇదండి వీరి ప్రశ్న. అయితే ఇక్కడ ప్రశ్నలో గమనిస్తే ఇది కుటుంబ సమస్య, మొత్తం ఫ్యామిలీకి సంబంధించింది. ఆ ఫ్యామిలీలో ఒక కూతురు ఆవిడకి ఒక బ్రదర్ ఉన్నాడు. తల్లి తండ్రి గురించి రాశారు. సరే, వారికి భర్తుండి ఉంటారు, అల్లుడు కూడా తన మాటే వినాలని తండ్రి గారు భావించుకుంటున్నారు అనేది కూడా రాశారు. కుటుంబాలు ఎవరికైనా ఇలాగే ఉంటాయి. ముందు విషయం తెలుసుకోవాలి. కుటుంబము, ఫ్యామిలీ అంటే అసలు సమస్య లేని కుటుంబం ఉండదు, సమస్య లేని మనిషి ఉండడు.
ఇంతే, జీవితం ఇలాగే సాగుతుంది. అయితే ఒక్కొక్కరి సమస్యలు ఒక్కోలా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఈ విషయాన్ని మనసుకి ఎంత బాగా పట్టించుకుంటున్నాము అని. అంటే ఇప్పుడు భావన ఏంటి, ప్రతి వ్యక్తి అంటే ఇప్పుడు ఈవెన్ మా ఇంట్లో కూడా అసలు కుటుంబం నాకు ఉందిగా. నా ఇంట్లో నాకు భార్య ఉంది, కూతురు ఉంది, కొడుకు ఉన్నాడు. అంటే ప్రజెంట్ మేము నివసించేది. సరే, మా అత్తగారిని ఏదో చూస్తున్నాం, మా ఇంట్లో ఉన్నాం, ఆవిడతో నాకు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆవిడ పెద్ద ఆవిడకి చేసి పెడితే చాలు. కానీ నా ప్రతి కదలిక, నా ప్రతి మాట, నా ప్రతి చేష్ట, నా భార్య పిల్లలు ఇద్దరు అందులో తప్పులు రోజు సరి చేస్తూనే ఉంటారు. అంటే మీకు అర్థం అవ్వాలంటే మరి ఎవరిదే చెప్పను, నాదే చెబుతున్నాను. అందుకని ప్రతిరోజు నా కదలికలను వాళ్ళు సరి చేస్తూనే ఉంటారు. ఈ మాట తప్పు మాట్లాడావు, ఈ మాట ఇలా అన్నావు, ఈ పని ఎలా చేసావు, అది అలా చేసావు. సహజంగా కుటుంబ సభ్యుల మధ్యలో జాగ్రత్తగా గమనించండి. సహజంగా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో కూతుర్లు కొడుకులు ఫారిన్ వెళ్ళి చదివచ్చినా కూడా, మంచి ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళని పొగడరు, బయట వాళ్ళని పొగుడుతూ ఉంటారు అన్నారు. ఇక్కడ కుటుంబము అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మీరు ప్రశ్న వేయటానికి కూడా కారణం ఏంటంటే స్వతంత్రత, నా వాళ్ళు అన్న భావన. మీరు ప్రశ్న కూడా అందుకే వేశారు, బాధ కూడా అందుకే పడుతున్నారు. బయట వాళ్ళు అనుకోండి మీరు బాధపడరు అసలు. అదే మీ ఎదురింటి వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు అనుకోండి, ఇలాగే ఉన్నారనుకోండి, మీరు అసలు పట్టించుకోరు. మనం పక్కేళ్లలో మనకు సంబంధం లేనటువంటి అనేక కుటుంబాలు, అనేక జీవితాలలో నిత్య కష్టాలు సాగిపోతానే ఉన్నాయి. కానీ మనం ఏం పట్టించుకుంటాం, మన ఇంట్లో పట్టించుకుంటాం. అలాని పట్టించుకోవాలి కూడా. కుటుంబ జీవితం అద్భుతంగా నడుపుకోవటమే జీవితం. ఓ హ్యాపీ లైఫ్ ఉండాలి. అసలు ఆధ్యాత్మికత అంటే కుటుంబ జీవితాన్ని చక్కగా నడుపుకోవడం. ఆధ్యాత్మికతలో ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఒక మాట ఉంటుంది, వేదాంతము అని. వేదాంతము అంటే చివరిది, చిట్ట చివరిది, దాని సారం. వేదం మొత్తం, జ్ఞానం మొత్తం సారం. జ్ఞాన సారం ఏంటంటే జీవితంలో నువ్వు మోక్షాన్ని పొందాలి, జీవితం అయిపోయే లోపల. అది జ్ఞానసారం. నువ్వు అలా మోక్షాన్ని పొందాలి అంటే, మోక్షము అంటే ఏంటో తెలుసు, విడుదల. అది జీవితానికి సంబంధం లేదనుకోబాకండి, జీవితానికి సంబంధించిందే. మోక్షము అంటే విడుదల. విడుదల అంటే ఏంటంటే నేను ఎక్కడ బంధించబడి ఉన్నాను అసలు, నేను విడుదల అవడానికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయి ఇవే. ఇప్పుడు మన సోదరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధింపబడి ఉన్నారు. బంధాలు బంధింపబడి ఉంది ఏంటంటే నన్ను ఎవరన్నా కట్టేశారా? లేదు, నేనే కట్టేసుకున్నా. చిత్రమైన విషయం ఏంటంటే మనిషి జీవితంలో ఏ మనిషి నిన్ను కట్టేయలేడు. భౌతిక జీవితంలో కట్టేయటం తాళ్లతో ఇతరులు నిన్ను కట్టేస్తారు, అది వేరు. ఇతరులు నిన్ను కట్టేయటం వేరు. ఇప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువులన్నింటినీ మనం కట్టేస్తాం. ఎందుకంటే వాటికి జంతువులు కనుక తెలియదు కనుక వెళ్ళిపోతాయేమని. మనుషుల్లో విచిత్రమైన విషయం, మనిషి తనకు తాను తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వే కట్టేసుకున్నావు బంధాలతో, బంధాలనే పాశాలతో. ఎక్కడ కట్టేసుకున్నావు? కట్లేం కనపడవు. మనుషులందరూ ఫ్రీగా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు కనపడతారు. ఎందుకని కట్లు కనపడవుగా. నీ కట్లన్నీ భావకట్లు, భావాలలో మనస్సుతో కట్టేసుకున్నావు. అదే మనస్సుతో నువ్వు కట్టుకున్నాయి అవన్నీ కట్లు. అందుకే మోక్షం అనేది నువ్వు పొందాల్సిందే. మోక్షం అన్నప్పుడు విడుదల అనే అర్థం దానికి. మోక్షం అనే దానికి అర్థం ఏంటంటే విడుదల. విడుదల అంటే నువ్వు ఎక్కడున్నావు? జైల్లో ఉన్నావా? అదేంటంటే నేను జైల్లో లేనుగా అనుకుంటారు. కాదు, నువ్వు జైల్లోనే ఉన్నావు. కుటుంబం అనే జైల్లో ఉన్నావు. ఆ జైల్లో ఎవరు ఉంచారు? నన్ను నేనే ఉంచుకున్నా. ఆ జైల్లో నన్ను నేనే ఉంచుకున్నా. నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎక్కడైనా ఉండొచ్చు. కాదు, ఆ జైల్లోనే నేను ఉండాలనుకుంటున్నా. ఆ జైల్లోనే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, నా జీవిత భాగస్వాములు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నా బంధాలన్నీ ఆ జైల్లో ఉన్నాయి. నా బంధాలు అంటే ఏంటి? నేను వేసుకున్న బంధములు.
వాళ్ళు నాకేయలే, వాళ్ళు నన్ను కట్టేయలే, ఎవరు నన్ను కట్టేయలేరు. భావరూపంలో మానసికంగా నన్ను నేను కట్టేసుకోవడం తప్ప ఎవరూ నన్ను కట్టేయలేరు. ఇప్పుడు తాగుబోతున్నాడు, నేను తాగకుండా ఉండలేను అంటున్నాడు. నేను తాగపోతే పిచ్చెక్కిపోద్ది నాకు అంటున్నాడు. ఆ తాగడానికి డబ్బు ఎలాగైనా సంపాదిస్తున్నాడు. ఇంకా అది దొరకని పరిస్థితుల్లో ఇంట్లో భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, ఏది దొరికితే అది ఎత్తుకుపోతాడు, అమ్మేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. ముందెళ్ళి తాగాలి. ఇప్పుడు ఒక తాగుబోతూ తనను తాను అలా బంధించుకున్నాడు, తాగుడికి బానిస అయ్యాడు అంటాం. బానిస అవటం అంటే ఏంటి? బంధించేసుకున్నాడు. ఎంత బానిస అయ్యాడు అంటే, ఎంత బంధించుకున్నాడంటే ఇంకా దాన్ని వదలటం అతని వల్ల కాదు. డాక్టర్లు చెప్తారు, అనారోగ్యాలు వచ్చినాయి, లివర్ చెడిపోయింది అన్నారు, వ్యాధి ముదిరిపోతుంది అన్నారు, చచ్చిపోతావు అన్నారు, అయినా తాగుతూనే ఉంటాడు. ఇంకా కట్టేసుకున్నాడు. ఎంత కట్టేసుకున్నాడంటే విడదీసుకోవడానికి తన వల్ల కానంత. ఎందుకని కట్టేసుకున్న తనేగా విడదీసుకోవాల్సింది దాన్ని. ఎందుకని ఎక్కడ కట్టేసుకాడో, ఎక్కడ తనను తాను కట్టేసుకున్నాడో, ఎలా కట్టేసుకున్నాడో, ఎంత బలంగా కట్టేసుకున్నాడో అతనికే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు విడదీయటానికి పోనీ అది ఎలా కట్టేసాడో గురువుకో దేవుడికో తెలుసా? తెలీదు. ఎలా తెలుస్తుంది? నీ బంధం కదా అది, నువ్వు బంధించుకున్న బంధం, నీ మానసిక బంధము, నీ మానసిక బంధం. ఉన్న ఉదాహరణకు చెబుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు అతను ఆ తాగుడో, ఆ సిగరెట్టో, ఆ వ్యసనం ఏదైనా, ఎవరైనా, కొంతమంది తిండి, రకరకాల వ్యసనాలు ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి కుటుంబం అలాగే ఏదో ఒక సమస్యలతో ఉంటుంది. సమస్యలు మారుతూ ఉండొచ్చు, కానీ ఇలాగే ఉంటుంది. అసలు మనిషి అనేవాడు ఎలా ఉంటాడు? అందుకే మనిషికి మోక్షం చెప్పబడింది. మనిషికి అసలు ఆధ్యాత్మిక బోధ ఎందుకు అవసరమైంది? మోక్షం అనేది ఎందుకు చెప్పబడింది? మోక్షము అంటే విడుదల అనేటువంటి భావానికి మొదటి మెట్టు మంచిగా జీవించే వాళ్ళు తనను తాను విడుదల చేసుకుంటూ ఉంటారు, కొద్ది కొద్దిగా. అదిగో ఆ ప్రయత్నంలో ఈ ఘర్షణలు ఎన్ని వస్తాయి. నేను మంచిగా ఉంటున్నాను, వీళ్ళందరూ మంచిగా ఉండలేదు కదా అని ప్రాబ్లం అక్కడ వచ్చింది. నేను మంచిగా ఉంటున్నాను, మరి మిగిలిన వాళ్ళందరూ మంచిగా ఉండలేదు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. ఇది మొదటి అడుగులో మంచి వైపు వెళుతున్నప్పుడు వచ్చే సందేహం ఇలాగే వస్తుంది. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. పోనీ మనం మంచిగా ఉందాం, మనం కూడా చెడ్డగా ఉందాం, ఏమవుద్ది? ఇప్పుడు గొడవలు పడండి, ఘర్షణ పడండి, ఏమవుద్ది? ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాను అని మీరు అనుకుంటున్నది కూడా మీ భ్రాంతి, మీ భ్రమే. మంచిగా ఉండటం తప్ప అసలు మనిషికి ఇంకో ఆప్షనే లేదు. మంచి గొప్పతనం కాదు, మీరు నేర్చుకున్నది కాదు, అది జ్ఞానం కాదు. నా బోటోడు ఏదో చెప్పటం వలన, ఈ శీర్షికలు ఇవి వినటం వలన నేను మారి మంచిగా ఉంటున్నానని సోదరు చెప్పారు. ఆ సోదరే కాదు, ఎవరు చెప్పినా అది భ్రమే. నా బోటోళ్ళు లక్షల మంది, కోట్ల మంది చెప్పినా విషయం ఉన్నది చెప్పారు అంతే. జీవితంలో నీకున్న ఆప్షన్, ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ఆప్షన్ మంచిగా బతకటమే కాదు. చెడుగా బతికితే ఏం చేస్తావు? చెడుగా బతికి ప్రపంచాన్ని శాసించేసి నువ్వేనా ప్రపంచం మొత్తానికి అధికారివా? చెడుగా బతికేస్తానంటే నిన్నెవరు ఏమి చేయరా? నువ్వు తిడితే నిన్నెవరు తిట్టరా? నువ్వంటే నిన్నెవరు అనరా? నువ్వు కొడితే నిన్నెవరు కొట్టరా? అందుకని నువ్వు ఏమి చేయలేవు. నువ్వు మంచిగా బతికితేనే ఎవరు నీ జోలికి రాకుండా ఉంటారు. అదొకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. మంచిగా బ్రతికినా కూడా మన జోలికి రావచ్చు. ఇంకా మూర్ఖులు ఉంటారు, ఇంకా దుర్మార్గులు ఉంటారు, ఇంకా రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. అలా మంచిగా ఉన్నా మన జోలికి రావచ్చు వాళ్ళు. అప్పుడు కూడా నొప్పించక తానవ్వక తెలివిగా తప్పించుకు తిరగడమే జీవితం. భౌతిక జీవితం ఇలాగే ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉందంటే ఏమీ లేదు, మంచిగా జీవించడం. ఎందుకని మంచిగా జీవించడం తప్ప ఛాన్సే ఉంది? అసలు మంచిగా జీవించడం తప్ప మీకు ఛాన్స్ ఉందా? ఏదో పలానా గురువు గారు చెప్పబట్టి, పలానా గ్రంథం చెప్పబట్టి, పలానా దీక్షలు తీసుకోబట్టి, పలానా మతాలు చెప్పబట్టి, పలానా మార్గాలు చెప్పబట్టి మేము మంచిగా మారిపోయాం. మంచిగా మారిపోవడం మీద గొప్ప అనుకుంటున్నారు మీరు. కాదు, మంచిగా మారడం మీకు మీరు చేసుకునే మేలు. చెడ్డగా ఉంటే మీరు మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని నంజుకు తినేస్తారు. చెడ్డగా ఉంటే ఎవరు ఊరుకుంటారు మిమ్మల్ని? ఇప్పుడు ఆలోచించండి. చెడ్డగా ఉందాం, సిగరెట్లు కాల్చండి, మందు తాగండి, వ్యభిచారాలు చేయండి, ప్యాకెట్లు ఆడండి, డబ్బు దొంగతనాలు చేయండి, ముందు అప్పులు చేయండి, అప్పులు చేసుకు తినేయండి. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? తర్వాత దొంగతనాలు చేయండి, పట్టుకోరా? సిగరెట్లు తాగండి, నాశనం అయ్యేది ఎవరు? మనమే.
మన లంగ్సే పోతాయి, మనకే క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ పెట్టి మీద రాసి పెట్టాడు, తాగండి, తాగితే నాశనం అయ్యేది మనమే, పోయేది మనలెవరే, చచ్చేది మనమే, రోగాలు మనకే, జబ్బులు మనకే. నేను మంచిగా ఉన్నాను అనే విషయాన్ని అసలు మీరు గుర్తించకండి. మంచిగా ఉండటం గొప్పతనం కాదు, మంచిగా ఉండటం తప్ప ఇంకా ఆప్షన్ లేదు, అది సహజత్వం. చెట్టు మంచిగా ఉంది, అందుకని చక్కగా దాని జీవితం అది ఎదుగుతుంది. అది మంచిగా ఉండటం, అది ఎదగటం, అది కాయలు కాయటం, అది పువ్వులు పూయటం, అది విరబూసుకుంటూ ఆకులు కొమ్మలు రెమ్మలతో ఎదిగిపోవటం, ఇదంతా మనకు మంచి చేయడానికి కాదు, అది దాని జీవితం. జస్ట్ లైక్ ఇట్ అంతే. ఇప్పుడు నా పువ్వులు ఎవరు కోసేసుకున్నారు, నా కాయలు ఎవరు తినేశారు, వీళ్ళంతా నాకు రుణపడిపోయి ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఇవన్నీ సమకూర్చాను, ఈ చెట్టు కింద నా కింద నీడ కింద వచ్చి బోళ్ళు మంది కూర్చుంటున్నారు, వీళ్ళందరూ నాకు రుణపడిపోయి ఉన్నారు, వీళ్ళకి ఎంతో మేలు చేసేస్తున్నానని చెట్టు అసలు అనుకోవట్లేదు. దానికి తెలియదు ఆ విషయం. చెట్టుకి తన కింద ఎంతమంది కూర్చున్నారో వాళ్ళు మనుషులని చెట్టుకు తెలీదు. చెట్టుకు తెలిసింది ఏంటో తెలుసా? పక్క చెట్లే. చెట్లునే చెట్లు గుర్తించగలవు. ఎవరన్నా మనుషులు వచ్చి దాన్ని కొమ్మలు ఇరిసేసినా నరికేసినా దానికి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, అంతవరకు తెలుసు దానికి. మిగిలినది గుర్తించడానికి దానికి కళ్ళు లేవు, చెవులు లేవు, దాని స్పర్శ జ్ఞానం వేరుగా ఉంటుంది. కాబట్టి నేను నేర్నిస్తున్నానని కూడా చెట్టు అనుకోదు. ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నాను, మంచిగా బతుకుతున్నాను, నా జీవితం అంతా మంచేను, ఇది చెట్టు అనుకోదు. చెట్టుకు ఆ విషయం తెలీదు. అది చెట్టు జీవితం అంతే. చెట్టు జీవిస్తుంది. దానికి ఏం తెలుసు అంటే తను జీవిస్తున్నట్టు తెలుసు. విత్తనం మొలకైనప్పుడు మొలకెత్తినట్టు తెలుసు, తాను ఎదుగుతున్నట్టు తెలుసు, తాను పెరుగుతున్నట్టు తెలుసు. అలా ఎదగడానికి పెరగడానికి అవసరమైన నీరు, సూర్యరశ్మి, భూమిలో శక్తి, సారం ప్రయత్నించి తెచ్చుకుంటుంది. నీటి కోసం అల్లాడిపోద్ది, మనం నీళ్లు పోయిపోతే చచ్చిపోద్ది. అది బాగా పెరిగిన చెట్టు అయితే మనం నీళ్లు పోయిపోతే అడుక్కు వేళ్ళు వేసుకొని భూమిలోకి వెళ్ళిపోయి ఎంత దూరమైనా వెళ్ళిపోయి నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎత్తుక్కుంటా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు చూడండి, కొన్ని చెట్లకి అయితే కిలోమీటర్ల దూరం వెళ్తాయి వాటి వేళ్ళు. అనేక కొబ్బరి చెట్లు వాటిని ఇళ్ల పక్కన వేయొద్దంటారు, గోడలు పగలు కొట్టుకొని వెళ్ళిపోతాయి. అసలు మా ఇళ్లలోనే ఉంది అది. అసలు ఎక్కడెక్కడో ఉన్నాయి కొబ్బరి చెట్లకు వేళ్ళు, మీటర్ల దూరం అవతలు ఉన్నాయి, గోడలు పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద చెట్లన్నీ అలాగే వెళ్తాయి. అందుకే ఇళ్లలో అన్ని చిన్న చిన్న చెట్లు పెంచుకోమంటారు, ఒకవేళ పెద్ద చెట్లు వేస్తే దూరంగా వేయమంటారు. ఎందుకని నీటి కోసం పాకులాడుతుంది, సూర్యరశ్మిని గ్రహించుకుంటుంది. ఇదంతా దాని ప్రయత్నం చేసుకుంటుంది. మనం ప్రయత్నించుకుంటున్నట్టుగానే, మనం ఆహారం కోసం ప్రయత్నించుకుంటున్నట్టు, వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం ప్రయత్నించుకుంటున్నట్టు చెట్టు ఒకటి ప్రయత్నించుకుంటుంది. అందుకే మీరు నేను అని ఒక ప్రత్యేకతని చంపేయండి. ముందు సృష్టిలో కలిసిపోండి, సృష్టితో కలిసిపోండి. నా చుట్టూ ఉన్నాయన్నీ అర్థం చేసుకోండి. కలిసిపోండి అంటే నేను అనేది అర్థం చేసుకోండి. మన చుట్టూ ఏముంది? వాతావరణంలో, ప్రకృతిలో చెట్లు ఉన్నాయి. మనకు వచ్చే ఆహార ధాన్యాలన్నీ చెట్ల నుంచేగా. ఆ చెట్లతో కూడా కలిసిపోండి, మమేకమైపోండి, ప్రకృతిలో ఒక భాగం అనుకోండి. నేను మా ఇల్లు అని ఒక పరిమితిలో ఇరుక్కుపోబాకండి. ఆ పరిమితిలో ఇరుక్కుపోవటమే బంధము. అలాని కుటుంబంలో ఉండొద్దు అంటున్నాను. నేను కుటుంబంలో ఉన్నాక నాకు భార్య ఉంది, పెళ్లి చేసుకున్నాను, కాపురం చేశాను, సంసార జీవితం అంతా తెలుసు నాకు. మా అమ్మాయికి 24 ఏళ్ళు, మా అబ్బాయికి 19 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేశానో చూడండి. ఇంకా అంతకంటే ప్రపంచంలో సుఖాలు తెలుసుకోవడానికి కళ్ళతో చూడాల్సినవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చెవులతో వినాల్సినవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నాను, నోటితో మాట్లాడాల్సినవన్నీ చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, గ్రహించేవన్నీ గ్రహిస్తానే ఉన్నాను, 4 రుచులు చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాను, వాసనలు చిన్నప్పటి నుంచి పీలుస్తానే ఉన్నాను, స్పర్శలు, ఫ్యాన్లు, గాలి, ఎండ, వాన, చలి, ఏసీలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి గ్రహిస్తానే ఉన్నాను. యుక్త వయస్సు వచ్చినాక, పెద్దోడిని అయినాక, యవ్వనం వచ్చినాక ఒక స్త్రీని నా జీవితంలోకి తెచ్చుకున్నాను. చక్కగా సంసారిక సుఖాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవించాను. పిల్లల్ని కన్నాను, ఆ పిల్లల్ని పెంచాను. చంటి బిడ్డల కాడి నుంచి దగ్గరుండి నేనే చక్కగా మా భార్య నేనే పెంచుకున్నాం. ఎందుకంటే మాకు సహకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా చోట్ల కొంచెం సహకరణ ఉంటుంది, అంటే అటువైపు తల్లిదండ్రులు కానీ ఇటువైపు తల్లిదండ్రులు కానీ. మాకు ఆ పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళకి పాపం వాళ్ళ పరిస్థితులు వేరుగా వెళుతున్నాయి, మా పరిస్థితులు వేరుగా వెళుతున్నాయి. ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్లే. అందుకని మా పిల్లల్ని సంపూర్ణంగా
అంటే నా భార్య డెలివరీ అయిన రోజుని కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. డెలివరీ అయినప్పుడు కబురు చేశారు, వేరే ఊర్లో ఏదో వ్యాపార పని మీద వెళ్ళాను, అంతే వచ్చేసాను హాస్పిటల్లోనే. అక్కడి నుంచి నేనే చూసుకుంటున్నాను. నా భార్య తల్లిదండ్రులు సహకరించారు కొంచెం, మొత్తంగా చూసుకుంటాను మేమే పెంచాం. అందుకని ప్రతి క్షణం బిడ్డ ఎదుగుదల తెలుసు, ఆ బిడ్డ మీద మమకారం తెలుసు, పెంచే విధానం తెలుసు. అందుకని ఆ పిల్లల మీద వాత్సల్యము మమకారం ఎలా ఉంటాయో తెలుసు. ఇప్పుడు ఆ పిల్లలు ఒకళ్ళు 24 ఏళ్ళు, ఒకళ్ళు 19 ఏళ్ళకి వచ్చారు, ఇంకా మాతోనే ఉన్నారు, వివాహాలు కాలేదు. ఇంకా నిదానంగా వాళ్ళకి వివాహాలు చేసుకోవాలి అంటే తెలుసు. ఎందుకంటే ఇంక జీవితంలో ఇంకేముంది. రేపు ఒకళ్ళు వివాహాలు అయినాయి అనుకోండి, ఒకవేళ బ్రతిగా ఉన్నాను అనుకోండి, మనవరన్నా చూస్తాను, కానీ అక్కడికి అసలు అది నా బాధ్యత కాదు. వివాహం వరకే నా బాధ్యత. వాళ్ళు చదువులు పూర్తి చేసుకొని, మా అమ్మాయి చదువుకుంది అందుకని 24 వరకు ఉంది, లేకపోతే ముందే చేసేసేవాడిని. మా అమ్మాయి ఫారిన్ వెళ్ళి చదువుకుంది. అలానే ఇప్పుడు ఫారిన్ వెళ్ళి చదువుకొని గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చిన తండ్రులు పొగడరా అంటే నేను నిజంగా మా అమ్మాయిని పొగడలా. ఎందుకని మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, ఒక స్వతంత్రత ఉంది. ఇప్పుడు ఏదో గొప్ప పని చేసే అమ్మాయిని పొగడాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ నేనే సమకూరుస్తున్నా. ఇప్పుడు ప్రతి అడుగులోనూ నా బిడ్డ ఎదగడానికి, నా కొడుకో నా కూతురు ఎదగడానికి మొత్తం నా శ్రమే ఉంది. అలానే వాళ్ళు కష్టపడ్డారు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని చదువుకోమంది ఎందుకు, వాళ్ళ జీవితం బాగుంటుంది. నా బిడ్డలు బాగుంటే నాకు ఆనందమే, అందులో పొగడటానికి ఏముంటుంది. ఇప్పుడు బయట వాళ్ళదప్పుడు ఎందుకు పొగుడుతారు అంటే, బయట వాళ్ళకి సంబంధించి అసలు నా శ్రమ లేదు, అక్కడ నాకు సంబంధించిన విషయం కాదు, నేనేం కష్టపడలేదు. ఊరికి వాళ్ళు అంత సాధించారు అన్నప్పుడు పోన్లే బాగా పిల్లలు ఏదో బాగానే చదువుకున్నారంటే వాళ్ళ పిల్లలని చెబుతాం. మన పిల్లలు బాగానే చదువుకున్నారని మనకే తెలుసుగా, ఎవరి దగ్గర పొగడాలి. నా మనసులో సంతోషం ఉంది. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఫారిన్ వెళ్ళి చదువుకొచ్చింది, నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఏదో కొంచెం మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా బతుకుతుంది, పోన్లే చదువుకుంది కదా అని ఉంది. పంపింది నేనే, అన్నీ ఉన్నాయి, లోపల ఉన్నాయి. దాన్ని ఇప్పుడు వ్యక్తపరిచి ఎవరికి చెప్పాలి. నాకు ఆనందం ఉంది మా అమ్మాయిని చూస్తుంటే. మా అమ్మాయికి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు సమకూరుస్తూనే ఉంటాను. కానీ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు రోజు నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు మా అమ్మాయి సరి చేస్తూ ఉంటుంది. ఎదురుగా ఉంది కనుక మా అమ్మాయి మాట్లాడుతున్న మాటలు, మా అమ్మాయి చేస్తున్న పనులు నేను సరి చేస్తూ ఉంటాను. ఇది ఇలా కాదు అలా కాదు అనేటువంటి చర్చలు వస్తాయి కుటుంబంలో కూర్చున్నప్పుడు. ఆ చర్చలు వచ్చినప్పుడు సహజంగా మనకు ఘర్షణ అనిపిస్తుంది. మా అమ్మాయి కూడా ఇలాగే అనుకుంటా ఉండవచ్చు, అనుకుంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆనందించి ఎవరికి చెప్పాలంటే, ఆనందించాల్సిందే నేను కదా. ఇప్పుడు నా బిడ్డలు బాగున్నారని ఆనందించాల్సింది నేనేగా. దేశమంతా వెళ్ళి ఎందుకు చెబుతాను నేను? దేశమంతా వెళ్ళి చెప్తే ఒకళ్ళు చెప్పినా నా బిడ్డలు వినరు కదా, వేరే వాళ్ళ దగ్గర చెప్పాను, నా స్నేహితులందరి దగ్గర చెప్తూ ఉంటాను. పర్వాలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు, బాగా చదువుకున్నారు, బాగానే ఉన్నారు, మంచోళ్ళు పిల్లలు అని చెబుతానే ఉంటాను. కానీ అప్పుడు మా పిల్లలు ఉండరుగా. ఇక్కడ కుటుంబంలో ఏమవుతుందంటే, మంచిలన్నీ హృదయంలో ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటుంది. అమ్మాయి బాగానే సాగుతుంది, చక్కగా వెళ్తుందని. ఏదైనా విషయాలు మంచికి భిన్నంగా వచ్చినప్పుడు సరి చేసుకోవటం జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు ఇలా కాదు అలా కాదు ఇలా అని చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆ చెప్పుకుంటున్నప్పుడు మా వాళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సహజ విషయం. ఇప్పుడు నా భార్య ఉంది, నాకేదో ఒకటి చెబుతుంది ఆమె. నేను ఇందాక మీకు చెప్పుకుంటూ వచ్చి, ఒక మనిషి జీవితంలో పంచేంద్రియ సుఖాలు అనుభవించడం, జీవిత భాగస్వామిని తెచ్చుకొని శారీరక సుఖాలు అనుభవించడం, తర్వాత పిల్లలు పుట్టినాక ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఒక వృత్తి వ్యాపార ఉద్యోగం లేదు అంటే ధన సంపాదనలో సెటిల్ అయ్యి వాళ్ళకి వివాహం జరిగి వాళ్ళకు ఒక బిడ్డ పుట్టే వరకు మనకి బాధ్యత. వాళ్ళ సొంత సంపాదన వచ్చేసి వాళ్ళకి బిడ్డలు పుట్టినాక వాళ్ళ బిడ్డలను వాళ్లే పెంచుకోవాలి. ఇది నేను కాదు, శాస్త్రం కూడా చెబుతుంది, ధర్మరీత్యా కూడా అంతే. ఇంకా ఎందుకని, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు జీవిత భాగస్వామితో కలిసి బిడ్డలను కని ఆ బిడ్డలను పెంచుకోవడాన్ని మించి ఇంక సృష్టిలో లాస్ట్ ఐటమ్ ఏమీ లేదు. అది ఇంకా మిగిలిందంతా మనం ఇంకా అదే రొటేట్ చేస్తుంటాం. చూసినవే చూస్తాం, విన్నవే వింటాం, తిన్నవే తింటాం, తాగినవే తాగుతాం, అనుభవించినవే అనుభవిస్తాం. శారీరక సుఖాలైనా ఎన్నిసార్లు అయినా అంతే. ఒక బిడ్డను కన్నారనుకోండి, ఎన్నిసార్లు ఎంతమంది బిడ్డలను కలిగినా సేమ్ థియరీ.
ఒక బిడ్డను పెంచారనుకోండి మళ్ళీ సేమ్ రొటేషన్. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ధన సంపాదన ఒకసారి మొదలు పెట్టారనుకోండి అంతే, ఎన్ని కంపెనీలు మారు, ఎన్ని వ్యాపారాలు మార్చు, ఎన్ని విషయాలు మార్చు, డబ్బు. ఇంకా అంతకంటే ఒక మనిషి జీవితంలో ఏమి లేదు. అందుకని ఆధ్యాత్మికతలో ఏం చెప్పారంటే, నీ బిడ్డకు బిడ్డ పుట్టగానే ఇంకా నీ బాధ్యతలు వదిలేసేయని చెప్పారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా సరే అది విధానం. అయితే అది వదులుతారా వదలరా అంటే, వదిలేస్తే ఏమవుద్దంటే ఆధ్యాత్మికతలో అందరూ సుఖపడతారు. ఆధ్యాత్మికత ఏం చెప్పిందంటే సుఖంగా ఉండడానికి చెప్పింది. వదిలేయండి ఏంటి అని వదిలేసి పారిపోమ్మని కాదు. అన్నింట్లో తలదొరచబాక వాళ్ళు బతకని. ఒకవేళ ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, అన్నిటికీ నువ్వు చెప్పటం ఎందుకు? వాళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నాయి. వాళ్ళ జోలు మనకెందుకు? అసలు నష్టపోతారు, కష్టపడతారు, ఇవన్నీ నీ ఊహలో. నువ్వు కూడా అలాగే నేర్చుకుంటూ వచ్చావుగా, అందుకని అలా ఉన్నాయి. అంటే ఒక బిడ్డను కనే అంత సామర్థ్యం వచ్చిన వ్యక్తికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చేసింది. ఇంకా అంతకంటే ప్రపంచంలో అనుభవించడానికి, చేయటానికి హైయెస్ట్ టైంలో మళ్ళీ చేసినవి చేయటమే. ఎంతకాలం బతికినా చేసినవి చేయటమే. కాబట్టి వాళ్ళు అప్పుడు తెలుసుకుంటూ బతుకుతారు, వాళ్ళు నేర్చుకుంటూ బతుకుతారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నేర్చుకొని, ఒక ఈత కొట్టేవాడు తనే ఈత కొట్టాలి. అయితే ఈ జీవన విధానంలో ఇది అందరికీ ఎలా తెలుస్తుంది? ఆధ్యాత్మికత అంటే అంతే. ఆధ్యాత్మికం ఏం లేదు. ఆధ్యాత్మికం అంటే ఏదో అద్భుతం కాదు. జీవించే జీవన విధానంలో ప్రతి విషయంలో మనం వాళ్ళతో ఎంత కల్పించుకోవాలి, ఎంత కల్పించుకోకూడదు అనే విషయం మనం తెలుసుకోవటం. అంతకు మించి అక్కడ ఆధ్యాత్మికతలో ఏం లేదు. అది ఎవరికి పరిధులు వాళ్ళకి అర్థమైనప్పుడు, అది కుటుంబం అయినా బయట అయినా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. అందుకే మంచిగా బ్రతకండి అనేది అది. అలానే ఇప్పుడు సోదరిది నేను మంచిగానే ఉంటున్నాను, మిగిలిన వాళ్ళు మంచిగా ఉండకపోతే నేనేం చేయను అంటే, అసలు మిగిలిన వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా కాదు. ఇందాక చెట్టు ఉదాహరణ చెప్పాను. మీరు నేనులో ఇరుక్కుపోబాకండి. ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాలనే జైల్లో ఇరుక్కుపోబాకండి. అందులో ఉండండి, కానీ జైలు చేసుకోబాకండి. ఇప్పుడు మా నాన్న ఎవరో అన్నారు, మా అమ్మని ఎవరో అన్నారు, మా తమ్ముడు అలా అయిపోతున్నాడు, మా అన్నయ్య ఇలా అయిపోతున్నాడు. అన్ని కుటుంబాల్లో ఉంది, మాకు ఉంది అది. మా బంధుమిత్రులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ తల పీక్కుంటానే ఉన్నారు. పీక్కుంటే ఏం చేయగలం అంటే, ఇప్పుడు ఆ సిగరెట్లు తాగేవాడిని మనం ఏం చేయగలం? చెబుతాం తాగబాక ఆరోగ్యం పాడవుద్దని. కాదు తాగుతానే అంటాడు, ఏం చేస్తావు? ఏమీ చేయలేమని తెలిసినప్పుడు ఆ బంధాన్ని అలాగే పెట్టుకొని దుఃఖపడటంలో అర్థమే ఉన్నదా? ఆలోచించండి. అందుకే బంధము మోక్షము రెండు విరుద్ధ పదాలేవి. మోక్షం అంటే బంధము లేని స్థితి. నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. బంధించుకోవటం కాదు, నీ ధర్మములు చెయ్యి. ఇక్కడ మళ్ళీ నిష్కామ కర్మయోగము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది జీవించడానికి అనువుగానే. అక్కడ పరిస్థితులకు అప్లై చేసుకోవడం కాదు, ఎవరికాళ్ళు తన పరిస్థితులకు అప్లై చేసుకోవాలి. నిష్కామ కర్మయోగం అంటే నువ్వు చేయవలసిన పని చేయి. నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబంలో నీ బాధ్యత ఏంటి? నీ పాత్ర ఏంటి? అసలు ఆ పాత్రలో నువ్వేం చేయగలవు, ఆ పాత్రలో అంతే చేయి. ఫలితాలు ఆశించు బాగా. ఇప్పుడు ఆమె సోదరు రాశారు, మా తమ్ముడు సిగరెట్లు తాగుతున్నాడు, ఇంకొకళ్ళు మందు తాగుతూ ఉండొచ్చు, ఇంకొకళ్ళు వ్యభిచారాలు చేస్తూ ఉండొచ్చు, లేదా మా నాన్న ఎలా, మా అమ్మ ఎలా, లేదా ఇంకొకళ్ళు ఏదో ఒకటి సంథింగ్. అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? నువ్వు ఏం చేయగలవో అది చేయగలగటం అంతే. వాళ్ళు మారిపోవాలి అని కోరుకోవటమే బంధం. అదే నిష్కామ కర్మయోగము. ఇప్పుడు అర్జునుడికి చెప్పింది అదే. అర్జునుడు పాండవుల యొక్క రాజ్యాన్ని దుర్యోధనుడు లాగేసుకున్నాడు. సరే, ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు, అన్ని పాటించారు. వీళ్ళు వచ్చారు, వచ్చినాక రాజ్యం ఇచ్చేయాలి. వనవాసం అయిపోయింది, వచ్చినాక రాజ్యం ఇచ్చేయాలి, ధర్మం. నేను ఇవ్వను, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నాడు. వాళ్ళు పోన్లే రాజ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము చాలా మంచివాళ్ళము, మేము బాగా మంచిగా ఉంటాము, 5 ఊళ్ళు పరిపాలించుకొని బతికేస్తాం అన్నారు. రాజ్యం అంతా అక్కర్లేదు, ఒక 5 ఊళ్ళు చాలు, మాకు బతకడానికి కావాలి కదా అన్నారు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం మోపినంత కూడా ఎవరు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధం చేసేయాల్సిందే.
యుద్ధంలో ఒకవేళ గెలిస్తే మీ రాజ్యం మీకు వస్తుంది. యుద్ధంలో ఒకవేళ మీరు పోతే ఇక గొడవే లేదు, రాజ్యం అడిగేవాడే లేదు. దమ్ముంటే యుద్ధం చేయండి అన్నాడు దుర్యోధనుడు వలన యుద్ధం వచ్చింది. మరి వీళ్ళు మంచోళ్ళు యుద్ధాలు చేయరు, యుద్ధం చేయమన్నారు వాళ్ళు. 5 ఊళ్ళు చాలని అడిగారు. సూది మొన మోపినంత కూడా ఏమన్నా దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. అది రోజువారీ జీవితంలో అందరికీ జరుగుద్ది, అన్ని చోట్ల జరుగుద్ది. పెత్తనం సాగితే తల్లిదండ్రుల దగ్గర అదే చెబుతారు పిల్లలకి. నేను ఒక తండ్రిని చూశాను. అంటే తండ్రిని చూశాను అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో తల్లి చిన్నప్పుడు చచ్చిపోయింది, తర్వాత ఎవరినో ఆయన ఇంకొక వివాహం చేసుకున్నాడు. ఆవిడ సవతి తల్లి గురించి కాబట్టి ఆవిడ్ని నిందించవలసిన అవసరం అసలు ఎవరికి లేదు. ఆ తండ్రి తన పిల్లలకి ఏం చెప్పేవాడు తెలుసా? చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్టు వింటే, నా మాట వింటే, నేను చెప్పినట్టే నడుచుకుంటే నా ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అనేవాడు. చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు అసలు? ఇప్పుడు చితక్ కొట్టేసేవాడు. మామూలు కొట్టుడు కాదు, ఒక అరగంట కొట్టేవాడు. అసలు అరగంట కొట్టాలంటే ఎంతసేపు కొట్టాలో ఎంత కొట్టాలో మీరు ఊహించుకోండి. నేను చెబుతుంది అతిశయోక్తి కాదు, అసలు అబద్ధం కాదు, అనుభవసారం. అతను అలాగే కంటిన్యూ. వాళ్ళ పిల్లలకే 50 ఏళ్ళు దాటిపోయినాయి, వాళ్ళ పిల్లలకు కూడా 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఇప్పుడు పోయిన వచ్చిన సవతి భార్యని అన్న బాగా అన్నాడు అంటే పోయిన ఆ సవతి భార్య ఉంది, ఆ భార్యకి మళ్ళీ పిల్లలు పుట్టారు. వాళ్ళని అందరికీ ఒకే మాట చెబుతాడు ఎప్పుడు, నేను చెప్పినట్టు వింటే, నా మాట వింటే నా ఇంట్లో ఉండండి, నేను చెప్పినట్టు వింటే మీకు అన్నం పెడతా, బట్టలు కుట్టిస్తా, ఏదైనా చేస్తా, లేకపోతే నేను చేయను, అసలు నన్ను అడగబాకండి, వెళ్ళిపోండి మీ దోవ మీది, నాకు సంబంధం లేదు మీతో. ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు? అలానే అలా అన్నాడు కదా ఆయన దుర్మార్గుడు అనుకుంటున్నారు మీరు. ఆ కుటుంబ సభ్యులు తప్ప బయట ప్రపంచంలో లక్షల మందిని తనకు అనుచరులుగా తయారు చేసుకున్నాడు. బయట అంత మంచోడు, కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అది సింపుల్. మళ్ళీ అదేం చేశాడు అవన్నీ అడగకండి, స్టోరీ అంతే. ఒక్కొక్కడు మనస్తత్వం ఒకలా ఉంటుంది. వాళ్ళకి తాము అనుకున్నదే రైట్ అనిపిస్తుంది, నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అనిపిస్తుంది. ఆ బొమ్మ అలా తయారైంది. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే అన్ని కలగపలకంగా చెప్పుకొని వెళ్తా ఉంటా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు నేను అనే భావం తీసేయండి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే బంధము అనేది భౌతికము, దానికి వ్యతిరేక పదం మోక్షము. మోక్షం అంటే ఏంటి? విడుదల. ఇప్పుడు మా నాన్న ఇలా చేస్తున్నాడు, నాకు బాధగా ఉంది, బంధము. మా నాన్నని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి అంటున్నారు, అలా ఎర్రోగెంట్గా ఉంటాడు. అల్లుడు కూడా మా నాన్న మాట వినాలా, కోడలు కూడా మా నాన్న మాట వినాలా, ఎలా వింటారు? వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా. అంటే ఉంటుంది. ఎందుకో తెలుసా? మీరే చెప్పారు, అంత సంపాదించాడు, సంపాదించింది అంతా ఉంది అన్నప్పుడు నేను ఒక ప్రయోజకుడిని, నా వలన వీళ్ళందరూ బతుకుతున్నారు, నేను ఇంత సంపాదించాను, నా సంపాదనే రేపు నా డబ్బే. ఆయన ఎవరి మీద డిపెండెన్సీ లేని వాళ్ళకి ఈగో ఉంటుంది కదా, ఉండొచ్చు కూడా, తప్పేం లేదు అందులో. ఎందుకని ఇప్పటికీ మనం వాళ్ళ డబ్బే తీసుకుంటున్నామేమో, వాళ్ళ డబ్బే ఆశిస్తున్నామేమో, మా నాన్న మా అమ్మ అంటున్నాం, కానీ వాళ్ళ మీద ఆధారపడి బతికినప్పుడు వాళ్ళు అంటారు. వాళ్ళ మీద ఆధారపడకుండా, వాళ్ళని ఆశించకుండా మన బతుకు మనం బతికినప్పుడు, నా మాట చెబితేనే, నేను చెప్పినట్టు ఇంటేనే నా ఆస్తులు ఇస్తాను, నేను చెప్పినట్టు ఇంటేనే నీకు బట్టలు ఇస్తాను, నేను చెప్పినట్టు ఇంటేనే నా వారసత్వం ఇస్తాను అంటే అసలు నువ్వు మోక్షంలో ఉంటే వినాల్సిన అవసరం ఏముంది? నీది నువ్వు బతకొచ్చుగా. నేను విమర్శించట్లే ఎవరిని. ఎందుకని ఇందాక చెప్పాను, చిన్నప్పుడు కుదరదు, చిన్నతనం నుంచి అలాగే పెంచాడు తండ్రి అని చెప్పాను. కానీ పెద్ద అయినాక ఎందుకు కుదరదు? ఇప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేసినాయి వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు అదే చెబుతాడు. ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసినాయి, అదే చెబుతాడు. ఎప్పటికీ అదే చెబుతాడు. ఎందుకని ఆయన స్వభావం అది. ఆయన చెబుతుంది ఎవరికి? వాళ్ళ ఇంట్లో నలుగురికే. మొదటి భార్య చచ్చిపోయింది, రెండో భార్య వచ్చింది. ఆ రెండో భార్యకి చెబుతాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పినట్టు ఇంటే నా ఇంట్లో ఉండు, లేదా నీ దారి నువ్వు. ఆవిడతో ఒక పిల్లలు పుట్టారు ఆవిడకి, లేదా నీ పిల్లలు నువ్వు తీసుకుపో, అంతే. నేను డబ్బులు ఇవ్వను, నీకు చూడను, నీకేం సమకూర్చును అంటే చచ్చినట్టు ఆయన మాట వినేట్టు చేసుకుంటాడు. రైట్? ఎందుకని? ఈయనకి స్వతంత్రత లేదుగా. అందుకే ఇప్పుడు ఆడపిల్లలను కూడా చదువుకోమన్నారు, అందుకే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడమన్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోమన్నారు. ఆధారతలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మంచిగా ఉండాలని కోరుకోవటం కూడా తప్పేగా. నీ అసమర్థత వాళ్ళ సమర్థత అది.
ధర్మాధర్మాలు ఏంటి ఇక్కడ? వాళ్ళ తిండి తిని, వాళ్ళ బట్ట తిని, వాళ్ళు శ్రమపడింది సంపాదించి, నాకు అక్కడ అధర్మం అనిపించలేదు తండ్రి అలా చెప్పటం. ఎందుకంటే నాకు అనుభవమే. ఎందుకు అనిపించలేదు? అతనిదే తింటున్నాం, అతని మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఎలాంటి విడ్డూరంగా చెబుతున్నాడు అనుకోబాకండి. పిల్లలే మా జీవితం అని బతికేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అది వేరే విషయం. మళ్ళీ అలా బతికిన వాళ్ళు వాళ్ళ అదృష్టం అది కాదు. ఇక్కడ నేనే నా జీవితం, మీరు నా మీద ఆధారపడి ఉన్నారు అన్నప్పుడు, ఆధారపడి ఉన్నంతకాలం నీకు దుఃఖం వస్తుంది. ఇక్కడ దుఃఖానికి కారణం ఆధారత. తండ్రిలో ఉన్న అజ్ఞానం, తల్లిలో ఉన్న అజ్ఞానం కాదు, వాళ్ళ మీద ఆధారత. ఇప్పుడు పక్కింటోళ్ళ మీద ఆధారత లేదు, ఎదురింటోళ్ళ మీద ఆధారత లేదు. అందుకని మనకి ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎవరు ఎలా ఉన్నా మనకేం దుఃఖం ఉండదు. మనకి ఎవరి మీద ఆధారత ఉందో అక్కడ బంధం ఉంది. ఆ బంధం ఎక్కడ ఏర్పడుతుంది? ఆధారత ఉంది. ఆధారత అనే బంధంలో చిక్కుకున్నాం మనం. ఇప్పుడు మా నాన్నగారు సంపాదించారని సోదరు చెప్పింది. చాలా మంది తండ్రులు సంపాదించని చోట, అంటే మా కుటుంబాల్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించారు. మా సొంత వాళ్ళే ఉన్నారు, నా సొంత చెల్లె ఉంది, మా సొంత చెల్లి బావే ఉన్నారు. పిల్లలిద్దరు బ్రహ్మాండంగా చదువుకున్నారు, మెరిట్ల మీద వచ్చారు, ఫారిన్లో ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఫారిన్లో సెటిల్ అయిపోయారు. నా సొంత చెల్లి, నా సొంత బావ ఒక సామాన్యంగా చాలా చిన్న ఇంట్లో ఉంటారు, చాలా చిన్న ఇల్లు. అసలు వాళ్ళు రోజువారీ ఖర్చులు చాలా సామాన్య ఖర్చులు, చిన్న ఉద్యోగం అయింది. దాంతోనే ఇప్పటికి అలాగే బతుకుతున్నారు, అలాగే సర్దుకుంటున్నారు, అలాగే ఉంటున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు వస్తే ఇళ్ళే అన్నం పెడతారు, కానీ పిల్లల్ని రూపాయి ఇమ్మని అడగరు. వీళ్ళకేమైనా వీళ్ళు సంపాదించగా మిగిలిన ఏమన్నా దాచుకున్నా ఉన్న ఇల్లు ఇవి కూడా పిల్లలకి ఇద్దామని చూస్తున్నారు. వీళ్ళు పిల్లల మీద ఆధారత పెట్టుకోవాలి, అందుకని వాళ్ళకి దుఃఖం లేదు. అదే మళ్ళీ తెలిసిన కుటుంబాలు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు పిల్లల మీద ఆధారత పెట్టుకున్నారు. ఇంత కష్టపడి చదివించాం, ఇన్ని చేసాం, ఇప్పుడు మాకు లేదు, వాళ్ళు మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవే కంప్లైంట్లు అన్ని కుటుంబాల్లో. ధర్మం లేదా? ఎవరిని అడుగుతావు? ధర్మం అడగడానికి ఎవరిని అడుగుతావు? ఒకవేళ అధర్మం అనుకో, ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. ఇక్కడ ఎవరిని అడగడానికి చేయడానికి ఏమి లేదు, నీ మనోబాధ అంతే. ఆ బాధ ఎక్కడ ఉంటుందంటే బంధం ఉన్న చోట ఉంటుంది, ఆధారత ఉన్న చోట ఉంటుంది, ఆశింపు ఉన్న చోట ఉంటుంది. ఇవేమీ లేని చోట నెక్కచ్చిగా నువ్వు హాయిగా ఉండొచ్చు. నేను మంచిగా ఉన్నాను, నాదేదో నాకు ఉన్నది తింటున్నాను, నేనే తప్పు చేయట్లేదు, నేనే పొరపాటు చేయను, నాకు ఎవరి మీద ఆధారత లేదు, నాకు వాళ్ళ ఆస్తులు అక్కర్లేదు, వాళ్ళ గౌరవాలు అక్కర్లేదు, వాళ్ళ సంబంధం లేదు. అలాంటి కుటుంబం కదా హాయిగా కలిసి ఉంటాం. ఇప్పుడు సొంత భార్య మనం చెప్పినట్టు వినకపోవచ్చు, మన భర్త మనం చెప్పినట్టు వినకపోవచ్చు. అతని ప్రవర్తన వలన, ఆమె ప్రవర్తన వలన మనకే ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ సమాజంలోకి వెళ్ళేటప్పటికి ఎవరు మంచి ఆడదే. భార్యను బట్టి భర్తను గౌరవించి, భర్తను బట్టి భార్యను గౌరవిస్తారంటే భ్రమ ఏమీ లేదు. గయ్యాళి పెళ్ళవరు, ఆయన మంచి ఆయన, చాలా మంచి ఆయన అనుకొని అందరూ మనసులో అనుకుంటారు, తెలుసు. లేదా ఇడు వ్యసనపరుడైన భర్తరా, దుర్మార్గుడు, పాప మహాపతివ్రత భరిస్తుందని చెప్పుకుంటారు. ఎవరు మంచి వాళ్ళకే ఉంటుంది. ఎవరి హృదయంలో బంధము, ఎవరి హృదయంలో మోక్షము. మోక్షం అంటే మొత్తంగా ఒకసారి వచ్చేసేది కాదు. ఏ బంధంలో నువ్వు వదిలించుకోగలిగావో ఆ బంధం వరకు నీకు మోక్షం వచ్చేసింది. ఏ విషయంలో నువ్వు బంధాన్ని పోగొట్టుకోగలిగావో ఆ బంధం వరకు మోక్షం వచ్చేసింది. ఇప్పుడు భోజనం చేయగానే ఒక్కబడి వేసుకోవటం అలవాటు చాలా మందికి, నాకు కూడా ఉండేది. తోమలపాకులు, కిళ్ళీలు అన్నీ వేసుకునే ఉండే. కిళ్ళీలు అంటే మామూలే, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అసలు ఇప్పుడు కూడా ఒక్కబడి వేసుకోవాలని అని అనిపిస్తుంది. చిన్నప్పుడైతే కిళ్ళీలు తెగ తిని ఉండే. చిన్నప్పుడు అంటే ఇప్పుడు నాకు 55 ఏళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు, అంటే నా మాట సాగినప్పుడు. చిన్నప్పుడు నాకెవరిస్తారు? కానీ అది నేను మానలేనేమో అనుకున్న వ్యసనం. అవగానే తోమలపాకులు ఎత్తుక్కునేవాడిని, లేదా బయట ఉంటే ఏదన్నా ఊళ్ళో బజారుల్లో ఉంటే కిళ్ళి కట్టించేసుకునేవాడిని, కిళ్ళి కొనేసుకునేవాడిని, చక్కగా మంచి మిఠాయి కిళ్ళు వేసుకునేవాడిని. అంటే భోజనం అవగానే కావాలి. తర్వాత ఇదేంటి, ఈ అలవాటు ఏంటి, ఎందుకని నేనే వదిలేశాను. నా అంతటి నేనే వదిలేశాను. నా ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు నేను సిగరెట్లు కాల్చేవాడిని. నా చిన్న వయసులో తెలియదు అప్పుడు సిగరెట్లు కాల్చడం గొప్పగా ఉండేది. ఫ్రెండ్స్ అలా చక్కగా రోడ్డు మీద కూర్చొని బండి తీసుకెళ్ళి బండి మీద అలా స్టాండ్ వేసి కూర్చొని
సిగరెట్ ఒకటి అంటించుకొని బొగ్గను కిళ్ళి పెట్టి రింగులుగా పొగ వదులుతుంటే అది హీరోయిక్ అనుకునేవాళ్ళం, సినిమాలు చూసి అలా అనుకున్నాం. తర్వాత కొంతకాలానికి తెలిసింది సిగరెట్ తాగితే బొక్క అయిపోతామని. సిగరెట్లు మానేశాను. నేను ఇప్పుడు సిగరెట్ ఎప్పుడైతే మానేశానో సిగరెట్ అనే బంధం నుంచి నేను మోక్షాన్ని పొందాను. ఎక్కడికక్కడ మోక్షం ఒక్కొక్కటే. అన్ని బంధాలు ఎన్ని కట్లు నువ్వు కట్టుకున్నావో నువ్వే వదిలించుకోవాలి. అందుకని నాయే చెబుతున్నా, నేను ఎప్పుడు సామాన్యుడిని అని అందుకే చెబుతా. నేను సామాన్యుడిని అని ఎందుకు చెబుతానంటే నేను అందరిలాగా సామాన్యులు ఏం చేస్తారు అయ్యే చేసుకొచ్చాను, అలాగే బతికాను, అలాగే జీవించాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరికీ ఉండేది అదే శరీరం, అవే ఇంద్రియాలు, అవే కోరికలు, అవే ఆలోచనలు. ఆ శరీరము ఆ జీవితమే భౌతికము ఆధ్యాత్మికము, అదే మోక్షము, అదే బంధము. రెండు అక్కడే ఉన్నాయి. ఆ ప్లేస్ ఒకటే. మన శరీరం అనే ప్లేసే, మన జీవితం అనే ప్లేసే, నేననే ప్లేసే. ఆ నేనుకే బంధం, ఆ నేనుకే మోక్షం. ఎన్నున్నాయో అన్నీ. ఇప్పుడు సిగరెట్ వదిలేశాను, మోక్షము. సిగరెట్ తాగకపోతే నాకేం ప్రాబ్లం లేదు. కానీ వదిలే ముందే చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకో తెలుసా? సంవత్సరాల పాటు కాల్చాను. అని తెలియదు అసలు నాకు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు కాల్చాను. ఏంటంటే అది స్టైల్. దానికోసం పోయి డబ్బులు కావాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాను. అసలు ఆ డబ్బులన్నీ దాసి ఉంటే అప్పటి నుంచి ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి కాల్చిన దాని సంవత్సరాలు డబ్బులు రాసి ఉంటే ఇప్పుడు లక్షలు ఉండే. ఆ విషయం ఎప్పుడు తెలిసింది? జ్ఞానం వచ్చినాక, పెద్ద అయినాక, మంచి తెలుసుకున్నాక, మంచిలో వెళ్తున్నాక, సిగరెట్ వలన వచ్చే హాని అనేటువంటిది ఏంటో అర్థమైనాక. అయితే నా అదృష్టమో దురదృష్టమో నాకు అంతకంటే ఎక్కువ అలవాట్లు అసలు అవ్వలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తిలో సాగాను. ఎందుకు ఈ సిగరెట్లు మరి కిళ్ళీలు నీకు ఎలా అలవాటైనాయి అంటే ఆ భక్తిలో సాగిన వాళ్ళతోనే అలవాటైనాయి. అది సంపూర్ణమైన భక్తికి మొట్టమొదట వెళ్దు కాదు, అనేక మంది వెళ్తూ ఉంటాంగా. అలా సాగుతూ ఏదో మంచి తెలుసుకుంటూ అసలు అన్నీ తెలుసుకుంటూ వెళ్ళే దాంట్లో భౌతికం అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు భక్తి భౌతికానికి వేరుగా ఏమి ఉండదుగా. దేవుడు కూడా మన ఇంట్లోనే ఉంటాడు, ప్రార్థనాలయాలు మన చుట్టూనే ఉంటాయి, పుణ్యక్షేత్రాలన్నీ మనం వెళ్ళి తిరగటానికి అనువుగానే ఉంటాయి. అలాగే సినిమా హాల్లో ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. అన్నీ మన ఈ శరీరంతో, ఈ జీవితంతో, ఈ నేనుతో చేసేయగా. అందుకని బంధము మోక్షము అన్నప్పుడు ఏంటి అంటే, బంధం అంటే నువ్వు తగిలించుకుంది. ఇప్పుడు నేను సిగరెట్ వదిలేసాను, ఆ విషయంలో మోక్షం. కిళ్ళీలు వదిలేసాను, ఆ విషయంలో మోక్షం. ఒక్కప్పుడు వదిలేసాను, ఆ విషయంలో మోక్షం. అన్నం ఏది ఉంటే అది తింటాను. ఒకప్పుడు చిన్నప్పుడు ఇది లేకపోతే నేను తినలేనని తినేవాడిని కాదు, వదిలేసేవాడిని. ఇప్పుడు ఏదో ఒకటి ఆహారం చాలు నాకు కడుపు నిండడానికి. అయితే దానికి టైం పట్టింది. అదంతా అర్థం అవడానికి 30-40 ఏళ్ళ ప్రయాణం ఇది. ఒక రోజులో ఇది కాదు. కాబట్టి ఆహార విషయంలో మోక్షం. అది మొత్తం మోక్షం అంటే కాదు, శరీరం ఉన్నంతకాలం ఆహారం అయితే కావాలి. కాబట్టి మొత్తం మోక్షం కాదు, అది బంధం ఉంది అక్కడ. ఇప్పుడు దానికోసం డబ్బు సంపాదించుకోవాలి, లేదా కనీసం భిక్షక వృత్తికి వెళ్ళటానికని సిద్ధపడాలి. శరీరం ఉన్నంతకాలం ఉండే బంధం అది. అలాగే మలమూత్రాలు, కాలకృత్యాలు, విసర్జనలు, శరీర శుభ్రతలు, ఈ శరీరం ఉండడానికి అవసరమైనటువంటి ఒక ఇల్లు, ఏదో ఒకటి కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ బంధాలే. శరీరం ఉన్నంత వరకు తప్పని బంధాలు ఇవి. ఈ శరీరమే బంధం, దీన్ని రక్షించుకోవాలి. దీనికి మళ్ళీ మానసికంగా ఎన్ని తగిలించుకుంటాము అది మోక్షం. అవి ఎన్ని తగిలించుకున్నా ఎన్ని వదిలించుకుంటాం మోక్షం, ఎన్ని తగిలించుకుంటాం బంధం. బంధము భౌతికము, మోక్షము అనేది ఏం లేదు. బంధాల నుంచి విడుదలే. మోక్షం అనేది కొత్తగా ఏం లేదు. బంధం బాధిస్తుంది, బంధం దుఃఖపెడుతుంది, బంధం సంతోష పెడుతుంది, బంధం ఇబ్బంది పెడుతుంది, బంధం ఆనంద పెడుతుంది, బంధం పరిమితిలో ఉంచుతుంది. బంధం ఎప్పుడు పరిమితిలో కట్టేసి ఉంచుతుంది. మోక్షం అంటే ఏంటో తెలుసా? బంధము లేని స్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకటే, వెలుగు. చీకటి లేదు. వెలుగు లేకపోవటం చీకటిగా అనిపిస్తుంది. అంతే తప్ప మోక్షం అనేది ఏమి లేదు. మీరు పొందేది కాదు అది. మీకున్న బంధాలన్నీ వదిలించుకుంటే చాలు. అలా జ్ఞానం పెరుగుతుంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బంధం వదిలించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అహంకారం, నాకు అహంకారం లేదు, వదిలించుకున్నాను అంటే లేదంటే పూర్తిగా పోయిందా? కాదు, శరీరం ఉన్నంత వరకు ఖచ్చితంగా కొంత ఉంటుంది. నాకు ఇంకొంచెం ఎక్కువే ఉంది. అంటే మామూలు మనిషిగానే బతుకుతున్నాక సంపూర్ణత్వం నాకు అర్థం అవ్వలేదుగా, నేను సామాన్యుడిగా, అందుకని ఇంకొంచెం ఎక్కువే ఉంది అహంకారం. అయితే ఎంత ఎక్కువ ఉంది అంటే ఊరికి ఇంట్లో వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు అది కాదు ఇది, ఇది కాదు అది అని చెబుతుంటాను. కానీ వాదించే అంత తగ్గిపోయింది. తర్వాత అనుకున్నా ఎందుకు అనవసరంగా చెబుతున్నాను, ఈ చవటం కూడా ఆగిపోతే అనే ప్రయత్నం ఇప్పుడు చేసుకుంటున్నా. అది ఎవరి దగ్గరైనా ఇంకా అలా నేర్చుకుంటున్నా.
వీళ్ళున్నంత వరకు బయట వచ్చేసింది. ఎందుకని? బయట వాళ్ళతో తక్కువ ఉంటాము. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళతోనే కలిసి ఉంటాం. మన బాధ్యతలు ఇంట్లో వాళ్ళు, అంటే మనకి సంబంధించి మనం చేయవలసిన బాధ్యతలు ఇంట్లో వాళ్ళు, మనకు చేయవలసిన బాధ్యతలు ఇంట్లో వాళ్ళే. కాబట్టి వీళ్ళకి నిరంతర సంబంధ బాంధవ్యం నడుస్తూనే ఉంటుంది. ఉదయం మెలకు వచ్చింది మొత్తం కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. రాత్రి నిద్రపోయే వరకు మొత్తం కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. కుటుంబ సభ్యుల గూర్చి కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. తినే తిండి, బట్ట, కట్టుకునేది, అన్ని విషయాలు, ప్రతి విషయంలోనూ ఎక్కడో ఒక చోట ఒక చిన్న అసౌకర్యానికి గురి అవ్వచ్చు, అభిప్రాయాలు మారచ్చు, ఆలోచనలు మారచ్చు. అవన్నీ ఘర్షణలు కనిపిస్తాయి. రోజు వీళ్ళు నన్ను పీడించుకు తింటున్నారని. బయట వాళ్ళతో సంబంధాలు లేవుగా, అందుకని బయట వాళ్ళతో హాయిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళని పొగుడుతారు, బయట వాళ్ళతో మంచిగా ఉంటారు మా తల్లిదండ్రులు అంటే, వాళ్ళకి అది మనం కూడా మంచిగానే ఉంటాం. బయట వాళ్ళతో ఎవరైనా మంచిగానే ఉంటారు. ఎందుకంటే మనకు అసలు ఆ సంబంధ బాంధవ్యాలు బయట వాళ్ళతో లేవు. ఎక్కడైతే బయట బంధము లేదో, బాధ్యత లేదో, అక్కడ మనం ఎప్పుడు కూడా తేలికగా మాట్లాడతాం, తేలిగ్గా ఉంటాం, హాయిగా ఉంటాం. ఎందుకని? వాళ్ళకి మనం ఏం చేయక్కర్లా, వాళ్ళు మనకి ఏం చేయక్కర్లా, ఊరికనే కలిసాం. కానీ ఎక్కడ బంధం ఉందో అక్కడ బంధం ఎంత ఉందో అంత బరువుతో డీల్ చేస్తాం. తేలిగ్గా ఉంటాం కుదరదు. అక్కడ ఓ బంధం ఉంది, నా కొడుకనో మా నాన్ననో, ఆ బంధపు బరువు ఎంతో మా కొడుకుతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాను, మా నాన్నతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాను. బంధాలు ఉన్న చోట ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకని? అది నా బంధంగా, నా సంబంధంగా, అది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. అందరికీ వస్తాయి. బంధం ఉన్న చోట అదే చెప్పేది. అది బంధించింది నిన్ను, అది బంధించింది అంటే ఇంకా అనేకం చేస్తుంది. ఆ 4 గోడల మధ్యలో పెట్టేసి, ఇప్పుడు మా నాన్న అని ఒక రిలేషన్ ఉందనుకోండి, మా నాన్న అనే జైలు గదిలో ఉన్నా నేను. ఇప్పుడు అన్నీ మా నాన్నకి సంబంధించినవి వస్తాయి. మా నాన్న ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇవన్నీ ఇంకా ఆ జైలు గోడ, ఆ గది. మా నాన్న అనేది ఒక జైలు గది, మా అమ్మ అనేది ఒక జైలు గది, మా ఆయన అనేది ఒక జైలు గది, మా ఆవిడ అనేది ఒక జైలు గది, నా పిల్లలు అనేది ఒక జైలు గది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జైలు గది. అలా నీకు ఎన్ని కోరికలు, ఎన్ని వ్యసనాలు, ఎన్ని విషయాలు ఉంటే అన్ని జైలు గదులు ఉన్నాయి. అంటే నీకు నీ నేనులో అన్ని గదులు ఉన్నాయి. నీ ఇంట్లో, నీ నేననే ఇంట్లో పెద్ద రాజమహల్ నీది. కాబట్టి ఇప్పుడు మీకు ఎన్నో బంధాలు ఉన్నాయో అంత రాజమహల్ ప్యాలెస్ మీది. అన్ని గదులు ఉన్నాయి, అన్ని జైలు గదులే. ఒక్కొక్క గదిలోకి వెళ్తా ఉంటాం, వస్తుంటాం. ఆ గదిలోకి వెళ్ళినప్పుడల్లా మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? గదికి సంబంధించిన ఆలోచన రాదు, మా నాన్నకు సంబంధించిన ఆలోచన రాదు, మా అబ్బాయికి సంబంధించిన ఆలోచన రాదు, మా ఆవిడికి సంబంధించిన ఆలోచన రాదు. అంటే ఆలోచన రాదండి, వచ్చేదే వాళ్ళ ఆలోచన కాదు, వాళ్ళ వైపు నుంచి ఆలోచన రాదు, నా వైపు నుంచి ఆలోచన వస్తుంది. మా అబ్బాయి నా వైపు నుంచి ఎలా ఉండాలో నేను నిర్ణయించుకుంటూ ఉంటా, మా ఆవిడ నా వైపు నుంచి ఎలా ఉండాలో నేను నిర్ణయించుకుంటూ ఉంటా. నాకు సంబంధించినటువంటి మొత్తం ఈ జైలు గదిలో ఒక్కొక్క గదిలోకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నా వైపు నుంచి ఎలా ఉండాలో నేను నిర్ణయించి అలా ఉన్నారని ఆనందపడతా, అలా లేరని దుఃఖపడతా, అలా ఉండమని ప్రోద్బలం చేస్తా, అలా ఎందుకు ఉండట్లేదు అని ఘర్షణ పడతా. వాళ్ళని దుఃఖపెడతా, నేను దుఃఖపడతా, వాళ్ళని సుఖపెడతా, నేను సుఖపడతా. ఇదే జీవితం. ఇలా ఎన్ని గదులు ఉన్నాయో చూసుకోండి. ముందు మీకు ప్రతి వాళ్ళు చూసుకోండి. మొట్టమొదటి అసలు నేను అనే ఇల్లు ఏంటో తెలుసా? మన శరీరం. మొదటి బంధం నాకు నేనే. ఇక రెండవ గది, ఇప్పుడు నేను నా ఇల్లు ప్లాన్ చేసుకున్నా, కట్టుకుంటాం మొదలెట్టా. ఆల్రెడీ నేను ఆల్రెడీ ఉన్న ఇల్లు ఏంటి? నాకు నేననే ఈ శరీరం. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్, రూములు వేసుకుంటూ వస్తున్నా. నేను, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా కుటుంబ సభ్యులు, ఒక్కొక్కరికి ఒక్కో రూము. అలాగే ఇప్పుడు నాకు సిగరెట్ అలవాటు ఉందనుకోండి, దానికో రూము. నాకు ఒక్కపొడి అలవాటు ఉందనుకోండి, దానికో రూము. ఏ బంధానికి ఆ బంధానికి ఓ రూము. ఆ రూమ్ ఏంటి? జైలు గది. అది బంధం అనేది జైలు గది. అలా ఒక్కొక్క మనిషికి ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో. ఇప్పుడు మీకు డబ్బు అవసరం అనుకోండి, అదొక జైలు గది, ధనం అనే జైలు గది. శారీరక కోరికలు అనుకోండి, అదొక జైలు గది. అంటే ఇవి అధికమైన పిచ్చి లెక్కించుకుంటామే, ఇంకా ఆ జైలు గదిలో అధిక పిచ్చి ఉందన్నమాట. మామూలుగా ఉన్న జైలు గదే, మామూలుగా ఉన్న కూడా జైలు గదే, భార్యాభర్తలో జైలు గదే.
ఎందుకంటే బంధం ఉందిగా అక్కడ. ఇంకా కాదు ఈ భార్య సరిపోదు, ఈ భర్త సరిపోడని ఇంకా పెచ్చలెక్కించుకొని రోడ్ల మీద వ్యభిచారాలతో తిరుగుతారే, వాళ్ళు ఆ జైలు గదిలోనే ఇరుక్కుపోయి అందులోనే కొట్టుకు చచ్చిపోతున్నాళ్ళు అనమాట. అలా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు నా కారు అంటే నాకు ఇష్టం, అదొక జైలు గది. నా సైకిల్ అంటే నాకు ఇష్టం, అదొక జైలు గది. ఏదైనా మీ వాహనం కావచ్చు, మీ వస్తువు కావచ్చు, మీ మనుషులు కావచ్చు, మీ సంపదలు కావచ్చు, నేను, నాది, నా వాళ్ళు అనేవి మీకు ఎన్ని ఉన్నాయో అవన్నీ జైలు గదులే. జైలు గదులు అంటే ఏంటి? బంధములు. ఇప్పుడు ఈ పెన్ను, నా పెన్ను ఏమైపోయింది, నా వస్తువు ఏమైపోయింది అని ఎతికి దుఃఖపడిపోతున్నాం అనుకోండి, జైలు గదే. నా ఫోను, అమ్మో నీట్గా ఉండాలి, కింద పడిపోయింది బాబోయ్, ముక్కు ఊడిపోయింది బాబోయ్, పెచ్చు ఊడిపోయింది బాబోయ్, దానికి ఏదో అయిపోయింది బాబోయ్, నేను తట్టుకోలేను బాబోయ్. అలా వస్తువులు జైలు గదే. అలా మీకు ఎన్నింటి మీద బంధం ఉందో అది జైలు గది. ఆ బంధం ఏ స్థాయిలో ఉందో ఆ జైలు గదిలో మీరు అంతకాలం ఆ స్థాయిలో ఇరుక్కుపోతారు. అది మిమ్మల్ని అంత బాధిస్తుంది లేదా అంత సుఖపెడుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మారిపోతూ ఉంటాయి. పర్మనెంట్ సుఖంగానూ ఉండదు, పర్మనెంట్ దుఃఖంగానూ ఉండదు. అదే వస్తువు, అదే మనిషి, అదే విషయం, అదే జైలు గది, అదే బంధం. ఓసారి సుఖపెడుతుంది, ఒకసారి దుఃఖపెడుతుంది. ఇదే జీవితము. కామన్గా ఆలోచించకుండా జీవించే అందరికీ జీవితం ఇంతే. మా నాన్న మా అమ్మని కాదు, మొత్తం అన్నీ ఇంతే. డబ్బులు, విషయాలు, వస్తువులు, నేను, నావి, నా వాళ్ళు. నావి అంటే సంపదలు, వస్తువులు మొత్తం. నేనంటే మన శరీరం పూర్తిగా సంపూర్ణంగా నేను, నా శరీరం, నాకు సంబంధించినటువంటి సమస్త కోరికలు నేను. నావి అంటే నా సంపదలు, నాకు భిన్నంగా ఉన్న నా సంపదలు మొత్తం. నా వాళ్ళు అంటే నేను ఎవరెవరిని నా వాళ్ళు అనుకుంటున్నానో వాళ్ళు అందరూ. ఒక ఆయన 4 పెళ్ళాలను నా వాళ్ళు అనుకోవచ్చు, ఒక ఆవిడ 4 భర్తలను నా వాళ్ళు అనుకోవచ్చు, ఒక ఆవిడ వివాహం చేసుకుని పతివ్రతగా ఇంట్లో ఉన్న ఒక అతను వివాహం చేసుకొని ఎంతో ధర్మబద్ధంగా ఇంట్లో భార్యతో మాత్రమే ఉన్న తన పుట్టింటి వాళ్ళు అందరూ తన వాళ్ళే అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి అన్నీ అయిపోయినా కూడా చాలా మందిని చూసాను నేను. ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు, మొగుడు దగ్గర డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే ఈ సంపాదించిన భార్య పిల్లలకి చెప్పకుండా వాళ్ళకి పెట్టేస్తుంటారు. అలా బోల్డ్ మంది ఉంటారు. అయితే ఇది తప్పు రైట్ అంటలా నేనులో కలుపుకున్న అంశాలు. ఇందులో అసలు ఏది తప్పులు రైట్లు నేను చెప్పట్ల, విశ్లేషణ అంతే జీవితం. అందులో మీరు ఎలా ఉండదలిచారో, మీ బంధాలు ఏంటో, బంధము భౌతికము, మీ జైలు గదులు ఏంటో మీరు నిర్మించుకున్నవే. ఏ మనిషి జైలు గది ఆ మనిషి నిర్మించుకున్నాడు, ఎదుటి వాళ్ళతో అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఈ నిమిషం నువ్వు ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేయచ్చు. నేను సిగరెట్ మానలేకపోతున్నాను, అది నా ప్రాబ్లం. నేను తాగుడు మానలేకపోతున్నాను, అది నా ప్రాబ్లం. అలాగే నేను శారీరక కోరికలు మానలేకపోతున్నాను, అది కూడా నా ప్రాబ్లమే. ఇప్పుడు శారీరక కోరికల ఆలోచన అసలు మనకు పుట్టలేదు, అసలు ఆలోచన లేదు. ఇప్పుడు ఏదో నేను క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నాను, నా మనసంతా దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, ఏదో ఆఫీస్ పనులు, డబ్బు ఒత్తిడిలో అసలు నాకు ఆ శారీరక కోరిక ఆలోచనే రావట్లేదు. అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా. నేను బుర్ర పీకేసుకుంటూ కూర్చున్నా. ఈ విషయాలు ఏమి ఇంట్లో నా జీవిత భాగస్వామికి తెలీదు. వాళ్ళకి శారీరక కోరిక కలిగింది, ఇప్పుడు వచ్చి తీర్చమని అడుగుతున్నారు. నేను తీర్చగలనా? నాకు కోరిక కలక్కపోతే నేను తీర్చలేను. నాకు కోరిక కలిగితేనే నేను ఎదుటి వాళ్ళ కోరిక కూడా తీర్చగలను. జీవితం అంతా ఇలాగే ఉంటుంది. అందుకే మా నాన్న నాకు నచ్చినట్టు ఎందుకు చేయలేదంటే మిగిలిన విషయాలు కూడా ఇలాగే ఉంటాయి. మా అమ్మ నాకు నచ్చినట్టు ఎందుకు చేయలేదు, మా అన్నయ్య నాకు నచ్చినట్టు ఎందుకు చేయలేదు, మా ఆయన నాకు నచ్చినట్టు ఎందుకు చేయలేదు, మా ఆవిడ నాకు నచ్చినట్టు ఎందుకు చేయలేదు అంటే అది వాళ్ళకు కూడా నచ్చినట్టు ఉండాలి. వాళ్ళకి తెలియదుగా, ఆ ఎమోషన్ వాళ్ళలో కలగాలిగా. ఆ మాత్రం అర్థం చేసుకోవాలంటే అసలు శారీరక కోరిక ఆలోచన అనేది వీళ్ళకి కలగకపోతే వాళ్ళకి ఎలా తీరుస్తారు? అసలు ఆలోచనే కలగట్లా. అలాగే మా నాన్న ఎలాగే ఎందుకుంటాడు, మా అమ్మ ఎలాగే ఎందుకుంటుందంటే నేను చెప్పాను. ఒక ఆయన చిన్నతనం నుంచి పిల్లలు చంటి బిడ్డలుగా ఉన్న కాడి నుంచి ఆ తల్లితో సహా పిల్లలందరినీ ఆయన బ్రతికినంత కాలం ఇప్పటికి కూడా పిల్లలకే 50 ఏళ్ళు వచ్చేసినాయి, ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసినాయి. తన భార్యతో సహా పిల్లలందరికీ ఆయన చెప్పే మాట ఒకటే, నా మాట ఇంటే అన్నం పెడతా, నా మాట ఇంటే నా డబ్బులు ఇస్తా, నా మాట ఇంటే మీరు నాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే బయటకు పోండి. నా మాట వినేవాళ్ళందరినీ నా చుట్టూ పోగేసుకుంటా. అలా పోగేసుకోవటం వల్ల ఆయన ఎంత ఘనత సాధించాడంటే లక్షల మందిని పోగేసుకున్నాడు, ఒకళ్ళనిద్దరిని కాదు. ఇంకా అదేంటి అనేది మిగిలిన ఎందుకు మీకు అనవసరం కదా. ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఆయనకి సాగుతుంది, ప్రకృతి ఆయనకి అవకాశం ఇచ్చింది.
సృష్టి ఆయనకి అవకాశం ఇచ్చింది. ఈ నలుగురు పోతే నాకేంటి లక్షల మంది ఉన్నారు అనేటువంటి విధానం ఆయనకు వచ్చింది. అది సృష్టి ఇచ్చింది, దాన్ని మనమేమంటామంటున్నా. అలా ఉంటారు. ఆ కాదు మా పిల్లల కోసమే చచ్చిపోతాం అన్నోళ్ళు కూడా నాకు తెలుసు, అలా ఉన్నోళ్ళు నాకు తెలుసు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ రెండిట్లో విషయం ఏంటి కాదు ఇక్కడ, ఆయన తనకు తాను బంది, నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకొని నా మాటే సాగాలి, నాదే సాగాలి, నేనే, నా విధానమే సాగాలి అని తనకు తాను నిర్మించుకున్న జైలు గదిలో నేననేదంటూ బందీ అయిపోయాడు. విపరీతమైన అహంకారం, విపరీతమైన తన ధోరణిలో వాళ్ళని తయారు చేసుకున్నాడు. తెలివిగానో, ప్రజ్ఞగానో, లేదా సత్యంగానో, నిజాయితీగానో, మంచిగానో, లేదా నిజంగా ఆయన కుటుంబ సభ్యులు మంచోళ్ళు కాకపోవచ్చు, అందుకని కూడా అలా చెప్పాడేమో, నా మాట ఇష్టమైతే ఉండండి లేకపోతే పోండి అని. నిజంగా ఆయన మంచి చెబుతున్న కుటుంబ సభ్యులు వినలేదేమో, మనకు బయటకు తెలిసింది ఆయన ఎప్పుడు ఇలా అంటాడని. ఆ కుటుంబ సభ్యులు చెప్పిందాక మనకు తెలిసేది. కానీ ఆయన అలా చెప్పే మాట వాస్తవమే, అందులో డౌట్ లేదు, నాకు బాగా తెలిసిన వాళ్ళే. అయితే అందులో కుటుంబ సభ్యుల తప్పు కూడా ఉందేమో అంటున్నా. ఆయన మంచిగా చెబుతాడేమో, వీళ్ళు వినరేమో, అందుకని పొమ్మంటున్నాడేమో. ఇక్కడ విషయం అది కాదు అసలు. ఇక్కడ మనం నేనులో బందీ అయిపోయాడు ఆయన. కొంతమంది నేనులో కాదు, కొంతమంది వెళ్ళి మా అబ్బాయిలో, మా అమ్మాయిలో, మా ఆయనలో, మా ఆవిడలో, నా డబ్బులో, నా ఇంటిలో, ఇలా అనేక చోట్ల ఎక్కువ దేంట్లో బందీ అవుతారు, దాన్ని ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అది బందీ అంతే, నువ్వు ఒక జైలు గది కట్టుకున్నావు అంతే. అలా నీ ఇంట్లో ఎన్ని జైలు గదులు కట్టుకున్నావో నేనుతో మొదలై చూసుకో. అనేక మంది అనేక జైలు గదులు కట్టుకున్నారు. నీకు ఎన్ని రకాల బంధాలు ఉంటే అవన్నీ నీ జైలు గదిలే. ఒక్కొక్క దాంట్లోకి వెళ్తుంటావు వస్తుంటావు. అలా వెళ్ళొచ్చినప్పుడల్లా సుఖం అంటావు, దుఃఖం అంటావు, సుఖం అంటావు, దుఃఖం అంటావు, ఏదో ఒకటి పొందుతూ ఉంటావు మార్చి. ఇవి బంధములు. ఏమండి కుటుంబం లేకపోతే ఎలాగండి? ఇప్పుడు సోదరి అడిగింది, కుటుంబం లేకపోతే ఎలాగండి, నేను ఒక్కదాన్ని మంచిగా ఉంటే సరిపోదు కదండి. అందరూ ఇలాగే అనుకుంటారు, నేను ఒక్కదాన్నే మంచిగా ఉంటే సరిపోదుగా, నేను ఒక్కడనే మంచిగా ఉంటే సరిపోదుగా, మిగిలిన అందరూ ఉండాలిగా, నా తండ్రిని ఎవరేమనుకోకూడదు, నా తల్లిని ఎవరేమనుకోకూడదు, మా అన్నని ఎవరేమనుకోకూడదు, మా ఆవిడని ఎవరేమనుకోకూడదు, నా పిల్లల్ని ఎవరేమనుకోకూడదు, వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు, అందరికీ అన్ని సమకూరిపోవాలి. అదే అందరి ప్రయత్నం, అందరి జీవితాలు ఇదే. ధనపరంగా కానీ, గౌరవాల పరంగా కానీ అందరికీ ఇదే. అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే, మీ కుటుంబ పరంగా సోదరు అడిగిన దాంట్లో ఆ తండ్రి, ఆ సోదరే చెప్పారు, బోల్డ్ సంపాదించాడు, ఇబ్బంది ఏమీ లేదు అని. బోల్డ్ సంపాదించడానికి వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా ప్రయత్నించి తమ ప్రజ్ఞతో, తమ తెలివితో, తమకున్నటువంటి బుద్ధిశక్తితో అంత సంపాదించి జీవితంలో ఇంత సంపాదించగలిగి సక్సెస్ అయ్యారు. కాబట్టి నా ఫార్ములాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి అనేటువంటి ఈగో వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు, మీరు సంపాదించి చూపించారు వాళ్ళు. అందరూ నా మాట వినాలంటే ఆయనకి సాగింది అలా. అక్కడ మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి, అంతకు తప్ప ఆయనకి ఇంకోటి తెలీదు. ఇక్కడే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఎదుటవాడు ప్లేస్లో కూర్చొని ఆలోచించడం. ఏమంటే మా నాన్న నా ప్లేస్లో ఎందుకు కూర్చొని ఆలోచించట్లేదు, మా అమ్మ నా ప్లేస్లో ఎందుకు కూర్చొని ఆలోచించట్లేదు, మా తమ్ముడు నా ప్లేస్లో కూర్చొని ఎందుకు ఆలోచించట్లేదు, మా ఆయన నా ప్లేస్లో కూర్చొని ఎందుకు ఆలోచించట్లేదు, ఎదుటి వాళ్ళందరూ నా ప్లేస్లో కూర్చొని ఎందుకు ఆలోచించట్లేదు అనే ప్రశ్నకి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. జ్ఞానానికి ఒక్కదానికే తెలుసు, నేను ఎదుటి వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఆలోచించాలి అని. ఎందుకని దాని పేరు జ్ఞానం. ఆ తెలియకపోవటం ఉంది, అదే అజ్ఞానం. ప్రపంచం అంతా అజ్ఞానమే ఉంటుంది, తెలియకపోవటమే ఉంటుంది. ఎందుకని? మళ్ళీ తప్పు కూడా కాదు, ఎవరి శరీరాలకు వాళ్ళకి తెలుస్తుంది ఏంటి, వాళ్ళ నొప్పి, వాళ్ళ ఆకలి, వాళ్ళకే అనుభవమైన విషయాలు. అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేసుకుంటూ వెళ్ళారు అవే తెలుస్తాయి వాళ్ళకి, అవే నిజం అనిపిస్తాయి, అవే సక్సెస్ అనిపిస్తాయి, అవే వాటి వల్లనే మనం ఏదైనా జీవితంలో పొందగలం అనిపిస్తుంది. అలా లేనప్పుడు వాళ్ళకి అనిపించదు, వేరే రకంగా అనిపించడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? వాళ్ళు ఆయా విధానాల్లో, ఆయా మనస్తత్వంతో, ఆయా ప్రయత్నాలతో, ఆయా భావాలతోనే జీవితంలో పైకి వచ్చారు. జ్ఞానం అంటే ఏంటంటే అనేకంగా ఉంటాయని తెలియటం, అదే ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మిక చదువుకోకుండా, ఆత్మజ్ఞానం చదువుకోకుండా అనేకత్వపు జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆలోచించి ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుందో అది మనమే అనుకొని వాళ్ళకి అలా అనుకూలంగా చేయటం అనేది జ్ఞానం.
అది ఆధ్యాత్మికం. కానీ భౌతికం సహజంగా ఎవరికి తెలియదు అది. ఎందుకని ఆధ్యాత్మిక చదువు ఎక్కడ స్కూల్స్ పెట్టలేదుగా, ఎవరు చదవట్లేదుగా. ఇప్పుడు భౌతిక చదువులు కూడా స్కూల్కి పంపేటప్పుడు అరే అందరికంటే బాగా చదువు, అందరికంటే ఫస్ట్ తెచ్చుకొని నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం రావాలి అని చిన్నప్పటి నుంచి ప్రేరేపించి నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, నువ్వు గొప్పోడు అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, పిల్లలకి అయ్యే చెబుతాం, స్వార్థమే నేర్పుతాం. ఆఖరికి వాళ్ళకి ఇచ్చే చాక్లెటో బిస్కెటో వాళ్ళకి క్యారేజీలో అన్నమో ఏదో పెడితే ఎవరికి పెట్టబాక నువ్వే తినేమని చెబుతాం. పారైబాక మళ్ళీ అసలు వేస్ట్ చేయబాక తినేసేమని చెబుతాం. మనం అన్న బైబర్త్ ఇయే నేర్పుతున్నాం. వాటితోనే పెరుగుతారు మనుషులు. మన తండ్రులైనా అంతే, మనమైనా అంతే. పెద్దవాళ్ళకి ఆ మాత్రం అర్థం కాదండి. ఆయనకు అర్థమైన విధానం అంతే. ఆయన అలాగే పెరిగాడు, అలాగే చెబుతున్నాడు, అలాగే సాధించాడు. భౌతికంలో ప్రశ్నించటానికి లేదు వీళ్ళు ఇలా ఎందుకున్నారని. ఎందుకంటే శరీర భావంలో తన భావాలే తనకు అర్థమవుతాయి. తనకు తెలిసిన జ్ఞానమే తనకు నిజం అనిపిస్తుంది. తనకు తెలిసిన జ్ఞానం తనకు నిజం అనిపించడమే అజ్ఞానం. అంటే అహంకారముతో కూడిన జ్ఞానం, పరిమిత జ్ఞానం. నా నేనుకు తెలిసిన పరిమిత జ్ఞానమే నా అజ్ఞానం. నా నేనని అహంకారంతో కలిసింది. భౌతికం అంతా అలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటే ఏంటంటే ఎదుటవాడి స్థానంలో కూర్చొని నేను ఆలోచించడం. ఎందుకని విశాలంగా ఉంది సృష్టి ఇక్కడ. అదే చెబుతున్నా. అసలు ఎవరైనా ముందు మీరు నేనని ఒక సపరేట్ ఎంటిటీని తీసేయండి. నేను అనుకోవటం తప్పులేదు. మీరే తినండి, మీరే తాగండి, మీరే పడుకోండి, మీరే లేవండి, మీ కాలకృత్యాలు తీర్చుకోండి, మీరే సంపాదించుకోండి, మీరే అనుభవించండి. కానీ నా చుట్టూ ఉన్న అనంత సృష్టిలో నేను కలిసి ఉన్నాను, సృష్టిలో నేను కూడా కలిసే ఉన్న ఒక రేణువుని అనుకోండి. ఎందుకు అనుకోవాలంటే ఇందాక చెట్టు గురించి చెప్పాను. మనకు పళ్ళు ఇవ్వటానికో, మనకు కాయలు ఇవ్వటానికో, మనకు పువ్వులు ఇవ్వటానికో, మనకి పొల్లలు ఇవ్వటానికో, లేకపోతే మనకు నీడనివ్వటానికో అది బతకట్లేదు. అసలు దానికి మనం ఉన్నామని కూడా తెలియదు. మానవ జాతి ఉంది అని కూడా చెట్టుకు తెలీదు. నువ్వు కోసుకున్నా కోసుకోకపోయినా కాయలు రాలిపోతాయి, ఆ పువ్వులు రాలిపోతాయి, నేలపాలు అయిపోతాయి. నువ్వు వాడుకున్నా వాడుకోపోయినా దాని పొల్లలు, ఎండిపోయిన పొల్లలు రాలిపోతాయి, పడిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి కొంతకాలానికి. దాని జీవితమే జీవిస్తుంది. అది అర్థం చేసుకుంటే మీ జీవితం మీరు జీవించండి. ఇప్పుడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి, వర్షాలు కురుస్తూ ఉంటాయి, లేకపోతే మంచినీళ్ళు ఉండవు. మనకి మంచినీరు దొరకదు. మంచినీరు ఎలా దొరుకుతుంది మనకి? సూర్యుడు యొక్క వేడి వలన సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు, మొత్తం ఉప్పు నీరు 3 వంతులు సముద్రమే ఉంది, 1/4 వంతే భూభాగం ఉంది. దాని మీద మనం ఉన్నాం. కానీ మనం బతకాలన్నా, మన చుట్టూ ఉన్న జీవరాశులు బతకాలన్నా, మొక్కలు బతకాలన్నా మంచినీరు కావాలి. సూర్యుడి యొక్క వేడికి సముద్రంలోని ఉప్పు నీరు ఆవిరవుతుంది వేడి తగిలి. అప్పుడు ఆవిరైనప్పుడు నీటి శాతమే ఆవిరవుతుంది, ఉప్పు శాతం అక్కడ ఉండిపోతుంది. ఎందుకంటే ఉప్పు ఘనత్వానికి సంబంధించింది. ఘనత్వం అక్కడ ఉండి తేలికైన నీరు ఆవిరైపోతుంది. ఆవిరై పైకి వెళ్ళి మేఘాలు అయిపోతుంది. మేఘాలు అయిపోయినాయి. మేఘాలన్నీ భూభాగం అంతా ప్రసరిస్తూ ప్రయాణిస్తూ గాలి చేత అవి భూమి మొత్తం మీద మళ్ళీ వర్షమై కురుస్తున్నాయి. ఇది ప్రకృతిలో ఏర్పాటు. ఇందులో ఎవరు ఏమి ప్రత్యేకంగా ఎవరికి మేలు చేయడానికి చేయట్లే. సూర్యుడు తాను ఉదయిస్తున్నాడు అంతే. అది సూర్యుడి జీవితం. నేను ఇప్పుడు మొత్తం సృష్టిని ఇలా బాగుపరిచేస్తున్నాను. నేను ఇప్పుడు నా ఎండ చేత, నా వేడి చేత, నా కిరణముల చేత మంచినీరు తయారు చేసేస్తున్నాను, సృష్టికి అంతా ఉపయోగపడుతున్నాను. కాబట్టి వీళ్ళందరూ నాకు రుణపడిపోయి ఉండాలి, వీళ్ళందరూ నిత్యం నన్ను పూజించాలి. నన్ను పూజించకపోతే వాళ్ళ మీదకి చెడ్డ కిరణాలు ప్రసరింపజేసి వాళ్ళని నశింపజేసేస్తాను. నన్ను పూజించిన వాళ్ళకి వెలిగిస్తాను, నన్ను పూజించిన వాళ్ళకి వెలుగు ఇవ్వను. అసలు ఇలా సూర్యుడేమనుకోడు. అసలు సూర్యుడికి తెలియదు మనం ఉన్నట్టు. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. సూర్యుడని మనం పేరు పెట్టుకున్నాం మనకు అర్థం అవడానికి అంతే. సూర్యుడు జీవిస్తున్నాడు, జస్ట్ లైక్ ఇట్ అంతే. అది సూర్య జీవితం. అది జీవిస్తున్నప్పుడు జరుగుతున్న చర్యలకు మనకు సంబంధం ఏం లేదు. అది ఎంతమందికి ఉపయోగపడవచ్చు, లేదా ఎంతమందికి ఇబ్బంది కూడా కలిగించవచ్చు. ఎందుకని? సూర్యరశ్మి వలన కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియా చచ్చిపోద్ది వేడికి. అందుకే మన ఇల్లు కట్టుకునేటప్పుడు తూర్పు ద్వారాలు పెట్టుకోండి అని ఎందుకు చెప్పారంటే, తూర్పు వైపు ఏమి బరువులు పెట్టద్దు ఆ గోడలకు ఎందుకు చెప్పారు? తూర్పు వైపు కిటికీలు పెట్టండి, తూర్పు వైపు ద్వారాలు పెట్టండి అంటే సూర్యరశ్మి ఇంట్లోకి పడితే బ్యాక్టీరియా, క్రిములు చచ్చిపోతాయి అని. అంతకు మించి అక్కడ అద్భుతాలు ఏమి లేవు.
మళ్ళీ దానికి ఒక పెద్ద వాస్తుశాస్త్రం తయారు చేసి దాని మీద డబ్బులు దండుకుంటున్నారు. సరే, ఆ గొడవ నాకెందుకులేండి, విషయం చెబుతున్నా. ఇప్పుడు మరి చచ్చిపోయే బ్యాక్టీరియా అంతా సూర్యుడిని తిట్టుకుంటూ ఉంటుంది. సూర్యుడి వల్ల బతుకుతున్న మనం సూర్యదేవుడిని పూజిస్తూ ఉంటాం రోజు. సూర్యుని దేవుణ్ణి చేసేసి సూర్యుడిని పూజిస్తున్నాం, తప్పేం లేదు. కృతజ్ఞత చెల్లించుతూ ఎప్పుడు పూజించాలి, ఎప్పుడు ఆరాధించాలి. అదొక సంస్కారవంతమైన చర్య. దాన్ని కృతజ్ఞత చెల్లించటం అంటారు, మూర్ఖత్వం కాదు. సూర్యుడి వల్ల నేను బతుకుతున్నాననే సత్యం నాకు తెలిసినప్పుడు, సూర్యుడి వల్లనే భూమి మీద అన్నీ బతుకుతున్నాయి, నాకు అన్ని ఆహార పదార్థాలు కానీ, అన్ని మంచినీరు కానీ, నా బ్రతుకు తెరువు కానీ, అసలు ఎండ లేకపోతే నేను బతకలేని, డి విటమిన్నే ఉండదు, ఆ వెలుగు కానీ, నా బ్రతుకుకు ఆధారం సూర్యుడు అన్నప్పుడు, నాయన నువ్వు భగవంతుడితో సమానము అని ఒక భగవానుడిగా నీకు కృతజ్ఞత తెలియజేస్తుంది. నా మనోభావానికి తప్ప నీకు తెలుసని కాదు, నువ్వు ఒక మండుతున్న అగ్నిగోళం అంతే. నేను మనిషిని కనుక నిన్ను మనిషిగా భావించుకొని కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ఎందుకని నాకు అలాగే తెలుసు భావన. అది కృతజ్ఞత అంతే తప్ప నువ్వు నాకేదో చేసేస్తావని కాదు. నువ్వు ఒక మండుతున్న అగ్నిగోళం, ఎందుకు తెలియదు? అలా అన్నింటికీ కృతజ్ఞత. మరి సూర్యుడి వల్ల చచ్చిపోయినాయని ఏం చేయాలి? సూర్యుడికి శాపనార్థాలు పెట్టాలి. కొన్ని లక్షల కోటాను కోట్ల బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంటుంది సూర్యుడి వేడికి, సూర్యరశ్మికి. ఇప్పుడు అది సూర్యుడికి రోజు శాపాలు పెట్టాలి. సూర్యుడు వాటి పాలిట భయంకరమైన రాక్షసుడు. ఇదే సృష్టి ద్వంద్వత్వంతో ఉంటుంది. ఒకళ్ళకి ఉపయోగమైంది ఇంకోళ్ళకి నష్టమవుతూ ఉంటుంది, ఒకళ్ళకి నష్టమైంది ఇంకోళ్ళకి లాభం అవుతూ ఉంటుంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే కాదు, మొత్తం సృష్టి భూగోళమే ద్వంద్వలోకము. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు, మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు లాభం ఉండదు, ఎప్పుడు నష్టం ఉండదు, మారిపోతూ ఉంటాయి. మన శరీరం మొత్తం అలాగే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అలాగే ఉంటాయి, మనం అలాగే ఉంటాం, భూగోళం అలాగే ఉంటుంది. ఇది ద్వంద్వలోకము. ద్వంద్వ అంటే ఒకటి కంటే ఎక్కువగా, ఒకటిగా మాత్రం ఉండదు, ఒకటి కంటే ఎక్కువగా. ఇప్పుడు మీరు అన్నం తిన్నారనుకోండి, అన్నం మంచే చేస్తుంది అనేటువంటి స్థిరత్వం ఉండదు. అదే అన్నం నీకు హాని కూడా చేస్తుంది. ఏదైనా అందులో ఒకటి కంటే ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది అది. మీరు ఏ పదార్థమైనా తీసుకోండి, ఏ మనిషినైనా తీసుకోండి, భూమి మీద ఉన్న అన్నీ ఒకటి కంటే ఎక్కువ గుణములు కలిగి ఉంటాయి, ఏక గుణము కలిగి ఉండవు. ద్వంద్వ అంటే అది ఒకటి కాదు, అనేకము. మీరు ఒక పని ఒక ఉద్దేశంతో చేస్తారు, ఆ పనికి అనేక పనులు, ఇంకా వేరే ఉద్దేశాల పనులు అనేకం వస్తాయి. కానీ మీరు చెబుతారు, ఏమండి నేను ఆ ఉద్దేశంతో చేయలేదండి, నా ఉద్దేశం ఇదండి అని. అలా ఎప్పటికీ మీరు నిరూపించుకున్నది సత్యం కావచ్చు, కాకపోవచ్చు, ఎదుటోళ్ళ భావం ఎదుటోళ్ళ భావమే. అందుకే ఘర్షణలు ఉంటాయి. తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మనిషికి మనిషికి మధ్య, విషయాలకు మధ్య. ఎందుకని? ఈ లోకమే ద్వంద్వలోకము, ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక పదార్థం తీసుకుంటే ఆ పదార్థానికి ఒకటి కంటే ఎక్కువ అనేక గుణాలు ఉంటాయి. ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషి చేసే పని ఒక ఉద్దేశంతో చేస్తున్నా ఆ పనికి అనేక రకాల ఫలితాలు, అనేక రకాల ఉద్దేశాలు వస్తాయి. ఒక మాటకి అనేక అర్థాలు ఉంటాయి, ఒక మాటకి అనేక అర్థాలు ఉంటాయి, ఒకే అర్థం ఉండదు. ఈ లోకమే ద్వంద్వలోకము. అంటే ఏకముగా ఇక్కడ అనిపించదు, అనేకముగా అవుతూ ఉంటుంది ఏది చేసినా. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? ఏకం కోరుకుంటున్నాం. మా నాన్న ఎలా ఉండాలి, మా అమ్మ ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నాకు ఎలా జరగాలి, మా ఆయన ఎలా ఉండాలి, అన్నీ ఏకముగా కోరుకుంటున్నాం. అంటే నాకు ఎలా జరగాలని కాదు, అది అనేకంగా ఉండే లోకంలో ఉన్నాం మనం. అది తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే ఇంతే, ఇది ఎలాగే ఉంటుంది అని తెలియటమే జ్ఞానం. వేసవకాలం ఎండ వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? ఎండ అధికంగా ఉంది, ఇప్పుడు ఎండను ఏమీ చేయలేము. అలానే ఏసీలు కొనుక్కుని డబ్బులు లేవు, అలానే ఎండ మనం తట్టుకోలేకపోతున్నాం. ఏదో పోనీ ఫ్యాన్ వేసుకున్నాం, కానీ కరెంటు పవర్ కట్లు వస్తున్నాయి, దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం? అలవాటు చేసుకు భరించడం తప్ప చేయగలిగింది ఏమన్నా ఉందా? ఒకవేళ చేయగలిగితే ఏడుస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు, నా కర్మ ఏంటి అనుకుంటావు, ఏసీ కొనుక్కోలేకపోయాను అనుకుంటావు, ఇంకా అధిక దుఃఖానికి లోనవుతావు. అరే ఎండ ఎలాగే ఉంటుంది, ఇది ఇంతేలే. ఎంతో పొలంలో ఇప్పుడు ఈ వేసవకాలం కూడా పొలాల్లో పని చేసుకుంటున్నారు, కూలీలు అందరూ పని చేసుకుంటున్నారు, రోడ్ల మీద ఎంతోమంది షాపులు పెట్టుకు అమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ పూర్తిగా ఎండల్లోనే తిరుగుతున్నారు. ఎందుకు బుర్ర పీక్కుంటున్నాను అనుకున్నాను అనుకో, దాన్ని అలవాటు చేసుకుంటాను, సర్దుకుంటాను, అంతే జీవితం. వర్షం కురిసినంతే, చలేసినంతే. భౌగోళిక పరిస్థితులను ఎలా మార్చలేవో బంధాలను కూడా అలా మార్చలేవు. అవన్నీ ప్రకృతిలో ఉన్నవి. నువ్వు అనుకుంటున్నావు మార్చగలనని, అదే ప్రాబ్లం ఇక్కడ. అసలు నువ్వేది మార్చలేవు. మార్చడానికి నీకు అవకాశం సృష్టి ఇవ్వలేదు. అల్లం
దాని గుణాలు అలాగే ఉంటాయి, నువ్వు మార్చగలవా? వెల్లుల్లి దాని గుణాలు అలాగే ఉంటాయి, నువ్వు మార్చగలవా? ఉల్లి దాని గుణాలు అలాగే ఉంటాయి, నువ్వు మార్చగలవా? ఏ వస్తువు గుణమైనా మార్చగలవా? ఏ కూరగాయ గుణమైనా మార్చగలవా? ఏ ఆహార పదార్థ గుణమైనా మార్చగలవా? దాన్ని ఇంకోలా చేయగలవా? తీపిని పులుపుగా మార్చగలవా? పులుపుని తీపిగా మార్చగలవా? కాదు, దాన్ని అలా అనుభవించు, కావాలంటే తీసుకో, లేకపోతే వదిలే. అన్నీ అలాగే ఉన్నప్పుడు మనుషులు అలా కాదా? మా నాన్న అలాగే ఉంటాడు, నాకు తెలుసు ఆ విషయం, అందుకని నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, అది స్వభావము. మా అమ్మ అలా ఉంటుంది, నాకు తెలుసు, అందుకని నాకు ఇబ్బంది అనిపించదు, ఎందుకని అది స్వభావము. నేను ఎలా ఉంటాను ఆ విషయం నాకు కూడా తెలుసు, కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా నేనేం చేయగలను? నేను ఎలా ఉంటాను, నా స్వభావం నాకు తెలుసు. ఎదుటోళ్ళు నన్ను తప్పు అనుకున్నా రైట్ అనుకున్నా నేనేం చేయలేను, దాన్ని నిరూపించలేను, ప్రూవ్ చేయలేను. నాకు తెలుసు. అలా ఎవరికి వాళ్ళు అలా ఉంటారు. అంటే ఒక పదార్థం ఎలా ఉంటుందో, ఒక వస్తువు ఎలా ఉంటుందో, ఒక విషయం ఎలా ఉంటుందో, ఒక ఎండ ఎలా ఉంటుందో, ఒక వాన ఎలా ఉంటుందో, ఒక చలి ఎలా ఉంటుందో, భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయో, విషయాలు వస్తువులు మొత్తం సృష్టిలో ఉన్నాయన్ని వాటి గుణములతో ఎలా ఉంటాయో, వాటి స్వభావములతో ఎలా ఉంటాయో, వాటిని ఎలా అయితే గుణములు స్వభావములు మార్చలేమో, అలాగే మనుషులు కూడా వారి గుణములతో వారు ఉంటారు, వారి స్వభావములతో వారు ఉంటారు. వీళ్ళు ఎలా ఎందుకున్నారని ఎవరిని అడుగుతా ఉంటున్నా. ఇక్కడ ఒక్క ఛాన్స్ ఆధ్యాత్మికం చెప్పేది సత్యం, అది ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఏంటి అంటే నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. సృష్టి ఎంత అద్భుతం చూడండి. నిన్ను ఒక జడ పదార్థంగా ఒక రాయిలా పడేలా, అక్కడ నిన్ను తీసుకెళ్ళి ఒక చెట్టులో పడేలా, నిన్ను తీసుకెళ్ళి ఒక బుద్ధి లేని ఒక జంతువులో పడేలా. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి ముందు కుక్కలు ఉంటాయి, ఏం లేదు, అలా హాయిగా రోడ్ల మీద పడుకొని ఉంటాయి, అంతే, వాటికి ఏం పని లేదు. ఏదో ఎంత తింటే పొద్దున్న సాయంత్రం పడుకొనే ఉంటాయి. కొత్త కుక్కలు ఏమన్నా వస్తే అరిసి మురిగి ఆడితో గొడవ పడతా ఉంటాయి, మా సందులోకి వచ్చావా అని. లేకపోతే అలా కూర్చుంటాయి అంతే, అలా పడుకొని నిద్రపోతూ ఉంటాయి. ఏదన్నా వాహనం వస్తే బద్ధకంగా ఇప్పుడు తప్పుకోవాలా తప్పుకోకూడదా అని అలా చూసి లేచి తప్పుకొని మళ్ళీ వాహనం వెళ్ళగానే మళ్ళీ పడుకుంటూ ఉంటాయి. ఇంకంతే వాడి జీవితం. సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏ మార్పు లేదు. కానీ మనిషికి అలా కాదు. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే నీ లోపలికి నువ్వు తొంగి చూసుకోవచ్చు, నీ గుణములు నీకు అర్థమవుతాయి, నీ స్వభావం నీకు తెలుస్తుంది, నీ గురించి నీకు తెలుస్తుంది, నువ్వు నీకు బాగా అర్థమవుతావు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవచ్చు, నువ్వు మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు, మొత్తం మనుషుల్ని అర్థం చేసుకోవచ్చు, నువ్వు మంచిని అర్థం చేసుకోవచ్చు, చెడుని అర్థం చేసుకోవచ్చు, మొత్తం విశ్వ జ్ఞానాన్ని అంతా కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు. నీకు ఆ ఛాన్స్ ఉంది. నువ్వు నీకు తెలియబడేలా ఉంది, నిన్ను నువ్వు ఉపయోగించుకునేలా ఉంది, నీ శక్తిని నువ్వు ఉపయోగించుకునేలా ఉంది, మొత్తం నీ ప్రజ్ఞను నువ్వు ఉపయోగించుకునే ఛాన్స్ అంతా నీ చేతిలో. నీ శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, నీ మనసును ఉపయోగించుకోవచ్చు, నీ బుద్ధిని ఉపయోగించుకోవచ్చు, నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు, మొత్తం అన్నీ నువ్వు నీకు సంబంధించినవన్నీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం బతికేది మన శరీరాన్ని ఉపయోగించాక. ఇప్పుడు రోజువారీ భౌతిక జీవితం అంటే ఏంటి? నా శరీరాన్ని నేను ఉపయోగిస్తున్నాను అంతే. మీరు ఎదుటి వాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళ శరీరాలు ఉపయోగించుకుంటున్నారు. ఒక్క స్త్రీ పురుషుల కలయికలోనే, శారీరక కోరికలోనే ఇద్దరు శరీరాలు కలుస్తాయి. అక్కడ కూడా చెప్పాను, స్త్రీకి కానీ పురుషుడికి కానీ కామ కోరిక కలగకపోతే, వాళ్ళు ఏదైనా దుఃఖభావాల్లో ఉంటే, వాళ్ళు ఏదైనా భయాల్లో ఉంటే, ఆదుర్దాల్లో ఉంటే, కంగారుల్లో ఉంటే, కామ కోరిక కలగకపోతే ఎదుటివారి కోరికను వీళ్ళు తీర్చలేరు. ఎందుకంటే వీళ్ళ కోరిక కలగలేదు కనుక. ఇద్దరికి కోరికలు కలిగితేనే తీర్చగలరు. ఇప్పుడు వ్యభిచారులు ఉంటారు, మళ్ళీ మీకు సందేహం కూడా రావచ్చు, అది కూడా చెబుతున్నా. వ్యభిచారులు ఉంటారు, వాళ్ళ కోరిక కలిగిందా లేదా అండి? బోళ్ళు మంది మరి వ్యభిచారులు డబ్బులు తీసుకొని వ్యభిచారాలు చేస్తూ ఉంటారు కదా. అంటే అక్కడ డబ్బు కోసం వృత్తి చేస్తున్నారు వాళ్ళు. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేస్తున్నామో వాళ్ళు అదొక ఉద్యోగంగా వృత్తిగా పెట్టుకున్నారు. అందుకని అది వృత్తి ఉద్యోగం అన్నప్పుడు శరీరం దానికి సహకరిస్తుంది, మన శరీరం సహకరించట్లే. మామూలు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ అందరూ ఎలా చేస్తున్నారు? వాళ్ళు అలా శరీరాన్ని ఎంప్లాయ్మెంట్ కింద పెట్టుకున్నారు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. అందుకని చెబుతున్నా, జీవన తత్వం ఇంతే. నువ్వు బతుకుతుంది కూడా నీ శరీరాన్ని ఉపయోగించుకొని, నువ్వు జీవించేదంతా కూడా నీ బుద్ధిని ఉపయోగించుకొని, నీ తెలివిని ఉపయోగించుకొని, నీ ప్రజ్ఞను ఉపయోగించుకొని, మొత్తం నీకు సంబంధించిన ఉపయోగించుకొని. మరి మా నాన్న అలా ఉన్నాడంటే ఆయనకి సంబంధించిన ఉపయోగించుకున్నాడు, ఆయనకి సంబంధించినవి ఉపయోగించుకుంటున్నాడు. అయ్యే సత్యం ఆయనకి.
నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, మారవేంటి అంటే అర్థం కాదు నాకు. మా పిల్లలు చెబుతూ ఉంటారు, మా పిల్లలకి నేను చెబుతూ ఉంటాను, మా ఇంట్లో వాళ్ళకి నేను చెబుతూ ఉంటాను. నేను చెప్పి చెప్పటం మానేసి చెప్పకూడదని నిర్ణయించుకున్నా. ఎవరికైనా ఇప్పుడు నేను నిర్ణయించుకుంది ఏంటో చెప్పనా, నాదే చెబుతున్నా మీకు. నాకు భార్య ఉంది, నాకు కూతురు ఉంది, నా కొడుకు ఉన్నాడు. నా కూతురికి 24 ఏళ్ళు, నా కొడుకుకి 19 ఏళ్ళు, నా భార్య నాకు 55 ఏళ్ళు, నా భార్యకి 50 ఏళ్ళు, 49, 50 ఏళ్ళు. అందరూ చెప్పుకోకుండా ఎలా ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. నేను మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదండి, నాకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేరు, ఆ చెల్లెళ్ళు ఉన్నారు, బంధుమిత్రులు బోల్డు మంది ఉన్నారు. కానీ జీవితకాలం మౌనం అని పెట్టుకొని నేను ఇంట్లో ఉండిపోయాను, బంధాలన్నీ వదిలేశాను. బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరితో గడిపాను 50 ఏళ్ళు వచ్చే వరకు. అంటే నా 51వ సంవత్సరంలో జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. అప్పటి వరకు 1000 మందితో తిరిగాను, 1000 మంది ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు నా బాధ్యతల వరకే పెట్టుకున్నాను. ఇక్కడ కూడా రోజు ఏదో ఒకటి ఉంటుంది, నేను చెప్పేది ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఉంటుంది, నేను వినేది ఉంటుంది, వాళ్ళు వినేది ఉంటుంది, నిత్యం ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అన్నింటిలోనూ అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. పైగా ఇంకా మా పిల్లలు సెటిల్ అవ్వలేదని చెప్పాగా, సెటిల్ అవ్వాల, చదువుల్లోనే ఉన్నారు. మా అమ్మాయి చదువు ఈ సంవత్సరం పూర్తి అవుద్ది. ఏదో ఇంకా చదువుకోవాలని ముందుకెళ్ళారు, మంచిదాకా చదువుకోమని. అసలు విషయం చెబుతున్నా. అప్పుడు నేను ఏం నిర్ణయించుకున్నానంటే, చిన్నప్పటి నుంచి ఇదిగో ఈ జ్ఞానం ఇప్పుడు మీరు అడిగిందే నేను నాకు చెప్పుకుందా మీకు చెబుతున్నా. ఎవరికి నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని వాళ్ళ తలలో ఉంది, వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళ జ్ఞానం వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళకి ఒక సొంత శరీరం ఉంది, వాళ్ళకు ఒక సొంత బుద్ధి ఉంది, వాళ్ళకు సొంత ఇంద్రియాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక సొంత జ్ఞానం ఉంది. వాళ్ళు వాళ్ళ శరీరంతో, వాళ్ళ బుద్ధితో, వాళ్ళ ఇంద్రియాలతో, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు. వాళ్ళకి సొంత కోరికలు ఉన్నాయి, సొంత అహంకారం ఉంది, అన్నీ వాళ్ళకి సొంతంగా ఉంది. అప్పుడు నేను నువ్వు ఎలా ఎందుకున్నావు, నాలా ఉండంటే నా సొంతంలోంచి నీతో చెబుతున్నా నువ్వు నాలా ఉండని. నా సొంతంలోంచి ఎలా చెబుతాను, వాళ్ళ సొంతం వాళ్ళకు ఉందిగా. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సొంతం, వాళ్ళ మాటలు వాళ్ళ సొంతం, వాళ్ళ జ్ఞానం వాళ్ళ సొంతం, వాళ్ళ బుద్ధి వాళ్ళ సొంతం, వాళ్ళు చేసే పనులు వాళ్ళ సొంతం. అవి మంచివా చెడువా అనేది అనవసర విషయం. కాబట్టి అర్థం కాదు. ఒకవేళ అర్థం అవ్వాలి అంటే వాళ్ళని చూసుకోవాలి. అందుకని నేను మా వాళ్ళకి చెప్పడం మానేశాను. అది కూడా ఘర్షణ వస్తుంది, ఏమి చెప్పకపోయినా కూడా. ఏమీ చెప్పకపోతే ఏం మాట్లాడతలేదు, ఏం చెప్పటం లేదు, ఏం చెప్పినా అసలు సమాధానం లేదు అనేది కూడా ఘర్షణగానే ఉంటుంది. మౌనంగా ఉండటం మొదలుపెట్టాను. నేను ఒకటే చెప్పాను, నా పాత్ర ఏం చేయాలి చెప్పండి, నేను చేయవలసింది ఏంటో నాకు చెప్పండి. ఇప్పుడు మీకు నేనేం చేసి పెట్టాలి, మీతో నేను ఎలా ఉండాలి, అంతవరకు చెప్పండి. మీరు ఎలా ఉండండి, మీరు ఎలా చేయండి, మీరు అలా చేయండి అని నేను చెప్పనని. ఎందుకనంటే చిన్నతనం నుంచి కలిసిన మనుషులందరితో 1000 మందితో కలిశాను. కుటుంబ సభ్యులతో 1000 లక్షల సార్లు వాగ్వివాదాలు జరుగుంటాయి. వీటన్నింటితో నాకు అర్థమైంది, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులు అర్థమైంది ఏంటంటే, నేను నాకు తెలిసింది చెబుతున్నాను, నాది చెబుతున్నాను, నేను మంచి అనుకున్నది చెబుతున్నాను, నేను నా సొంతం చెబుతున్నాను, నా జ్ఞానం చెబుతున్నాను. కానీ వాళ్ళకి అన్నీ నాకున్నట్టే అన్నీ ఉన్నాయి, వాళ్ళ సొంతం వాళ్ళకు ఉంది. వాళ్ళ నేనులో మొత్తం నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ దాంట్లోంచి ఉన్నారు. అప్పుడు నేను ఎందుకు చెప్పటం? నేను నా బాధ్యతగా ఒక తండ్రిగా పిల్లలకి ఏం చేయాలో అవి చేస్తే, ఒక భర్తగా భార్యకి ఏం చేయాలో అవి చేస్తే నా పని అయిపోయింది. ఎందుకని ఎవరో చిన్నోళ్ళు కాదుగా పోనీ. చంటి పిల్లలు అయితే నేను చెప్పొచ్చు, ఇప్పుడు మా అమ్మాయికి 24, మా అబ్బాయికి 19, ఇద్దరు పెద్దోళ్ళే, భార్య పెద్దదే. ఇంకా నేను చెప్పేది ఏముంది, మాట్లాడితే ఘర్షణ అవుద్ది అంతే. అలానే వాళ్ళు చెడు ఎందుకు చెబుతారు అసలు? వాళ్ళు కూడా చెడు చెప్పరు. ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి అంతే, ఉన్నాయి. లేదు ఏదో చేస్తారు, చేయని ఉండేది వాళ్ళే నేర్చుకుంటారు. నేను అలా నేర్చుకుంటానే వచ్చాను. నేను ఎన్నో చెడులు చేశాను చెప్పాక, నేను సిగరెట్లు తాగాను, కిళ్ళీలు వేసుకున్నాను, ఫ్రెండ్స్తో తిరిగాను, సినిమాలు విపరీతంగా చూసేవాడిని. ఇప్పటికీ సినిమాలు చూస్తాను, విపరీతం కాకపోవచ్చు కానీ ఖాళీ ఉంటే ఒక సినిమా పెట్టుకు చూస్తాను, టీవీలో చూస్తాను, బయటకు వెళ్ళను, బయట తిరగడం మానేశాను. అది ఎవరికి వాళ్ళు తనను తాను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు నేను చదువుకున్నా, ఆత్మజ్ఞానం చదువు నేను చదువుకున్నానని మా ఇంట్లో అందరికీ వచ్చేయాలంటే నవ్వుతారు వాళ్ళు. అసలు మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఇలా నేను ఉపన్యాసాలు చెప్పి యూట్యూబ్లో పెడుతుంటే నా పేరు లేకుండా, నా మొహం లేకుండా, నేను ఒక్కడనే కూర్చొని రికార్డింగ్ చేసుకొని పెడుతుంటే మా ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిచ్చోళ్ళలాగా ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు ఏంటని.
ఎందుకంటే రికార్డింగ్ చేసేటప్పుడు నేను ఒక్కడనే కూర్చొని మాట్లాడుతూ ఉంటా, ఎవరు ఉంటారు ఇక్కడ, జీవితకాల మౌనంలో ఉన్నాను. దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. అసలు ఎవరి కోసం చెబుతున్నాడు, ఎందుకోసం చెబుతున్నాడు, పోనీ ఏదో పలానాళ్ళ కోసం చెబుతున్నాడంటే బోళ్ళు మంది గురువులని, మఠాధిపతులని, పీఠాధిపతులని, ఆశ్రమాలని అలా పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని పోనీ అలా చేసి ఒక సమూహం తయారు చేసుకున్నారు, గ్రూప్ తయారు చేసుకున్నారు. పోనీ అలాగే చేయడు, ఆయన బొమ్మ పెట్టడు, ఆయన ఎవరో చెప్పడు, మళ్ళీ అలానే ఊరుకోడు, రోజు ఒక వెళ్ళి శీర్షికలు చెబుతూ ఉంటాడు, అక్కడ కూర్చొని గంటల గంటల కౌరులు చెబుతూ ఉంటాడు అని నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకి అది ఎదుగుదలలో ఇప్పుడు పిల్లలు ఎదగాలి, వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, చదువుకుంటున్నారు. నేనే చెబుతాను, అమ్మ చదువుకోండి, ఏదన్నా ఉద్యోగం తెచ్చుకోండి, మీ బతుకు మీరు బతకండి, చక్కగా పెళ్లి చేసుకొని మీ జీవితంలోకి మీరు వెళ్తే నా బాధ్యతలు అయిపోతాయి అని నేనే చెబుతాను. నేను వచ్చి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం మీరు నేర్చుకోండి, ఇదంతా నేర్చేసుకోండి, మీరు తరించిపోండి, మోక్షం పొందండి అని నేను చెప్పట్లే మా కుటుంబ సభ్యులకి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళు. అందుకని వాళ్ళకి నేను డబ్బు సంపాదించుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, చక్కగా చదువుకోండి, ఒక ఉద్యోగం తెచ్చుకోండి అని చెబుతుంటే, మరి ఈ పిచ్చోడు ఎందుకు జీవితకాలం మౌనం అని పెట్టుకొని ఉన్న వ్యాపారాలు వదిలేసి, ఉన్న డబ్బులు వదిలేసి, నా దగ్గర నేను చేస్తున్న వ్యాపారాలు కోట్లతో ఉండే, ఎప్పుడూ ఒక 50-60 మంది మా ఇంట్లో ఉండేవాళ్ళు పనిచేస్తా, వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉండవు, చిటికేస్తే ఏదన్నా అయిపోయేది. అంత స్టేజ్ నుంచి ఇప్పుడు నా కూరగాయలు నేనే తెచ్చుకొని, నాకు అవసరమైన సరుకులు నేనే తెచ్చుకొని, నా మీద నేనే డిపెండ్ అయ్యి అసలు ఆదాయం లేని స్థితికి వచ్చేసా. వీడు పిచ్చోడని మా వాళ్ళు అనుకుంటున్నారు. జీవితకాలం మౌనం పెట్టుకున్నాడు, కోట్ల రూపాయల బిజినెస్లు వదిలేశాడు, ఇంటి చుట్టూ 50 మంది 60 మంది తిరుగుతూ పనులు చేసేవాళ్ళు, అసలు ఇప్పుడు పని మనుషులు లేరు, ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు, ఆ పాత బట్టలు వేసి తిరుగుతాడు. ఏంటనే ఇదేం పిచ్చి అనుకుంటున్నాడు వాళ్ళు. చక్కగా ఉండొచ్చు కదా అని. ఇప్పుడు నాలాగా మీ తల్లిదండ్రులు ఉండడానికి మీరు ఇష్టపడతారు, అన్నీ ఆపేయడానికి, డబ్బులు వదిలేయడానికి, జీవితాలు వదిలేయడానికి, కీర్తి ప్రతిష్టలు వదిలేయడానికి, మనుషులు వదిలేయడానికి, మీ తల్లిదండ్రులు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా ఒక్కళ్ళైనా ఇలా నాలా చేయడానికి మీరు ఇష్టపడతారా? మరి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడాల, నేను పిచ్చోండి అనుకుంటున్నారు. కాదు, నాకు అర్థమైంది ఏదో నాకు అర్థమైంది. నాకు అర్థమైన దానికి నా జీవితంలో వచ్చిన పరిస్థితులకి నేను ఆధ్యాత్మికత కోసమో, ఆత్మజ్ఞానం కోసమో, మోక్షం పొందేద్దామనో, ఏ దేవుణ్ణి చూసేద్దామనో, లేదా అదేదో పొందేద్దామని నేను మౌనం పెట్టుకోవాలా? నా జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని రకాల పరిస్థితులకి నా కుటుంబ సభ్యులతో, నా బంధుమిత్రులతో, నాకున్నోళ్లతో, నా దగ్గర సంబంధాలతో, నాకున్నటువంటి రిలేషన్స్తో నాకు వచ్చిన ఇబ్బందుల వలన అప్పటికే నేనేదో ఈ జ్ఞానం తెలుసుకుంటూ నాలో ఏర్పడిన జ్ఞానం ఏం చెప్పిందంటే, ఘర్షణలొద్దు, గొడవలొద్దు, ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు, వద్దు నీకు లేకపోతే తక్కువలో బతుకు, నీకు చాలకపోతే ఏదో ఒక కొత్త పని చేసుకుంది, కానీ ముందు నువ్వు ఘర్షణలు పడకు, మౌనంగా ఉండిపో అని చెప్పింది. అందుకని జీవితకాల మౌనం అని ఘర్షణలు తప్పించుకోవడానికి, యుద్ధాలు తప్పించుకోవడానికి, ఎక్కడికెక్కడ గొడవలు తప్పించుకోవటానికి, భౌతిక వాళ్ళు అయితే ఒక అసమర్థుడులా నేను ఎదుటి వాళ్ళని గెలవలేక, ఎదుటి పరిస్థితులను గెలవలేక జీవితకాల మౌనం పెట్టుకున్నాను. భౌతికంలో అయితే అసమర్థుడిని. అందుకని మా పిల్లలు భౌతికంలోనే కానీ చదువుకోమంటున్నాను, భౌతికంలోనే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుకోండి బాబు, చిన్న ఉద్యోగాలు తెచ్చుకోండి అంటున్నాను. నా భార్యకి భౌతికంలోనే ఇవన్నీ చెబుతున్నాను, నా భార్యాభర్తలు మాట్లాడుకుంటాం. కాబట్టి నా భార్యకి, నా పిల్లలకి నేను ఒక అసమర్థుడిని, చేతిలో ఉందని వదిలేశాను, కోట్ల బిజినెస్లు వదిలేశాను, 100 మంది మనుషులను వదిలేశాను. మా ఇంట్లోనే 50-60 మంది నిత్యం పనిచేస్తూ ఉండేవాళ్ళు, వ్యాపారాలు సాగుతుండే, డబ్బులు కోట్లు తిరుగుతూ ఉండే, నేనే 100 మందికి సహాయాలు చేస్తుండేవాడిని. అసలు నేను కూర్చున్న చోటకి అలా అన్నీ వచ్చేసి మంచినీళ్ళ గ్లాసుకు కూడా వంగి తీసుకోక్కర్లా, నేను దాన్ని ఎదురుగా చేతిలో పెట్టేవాళ్ళు. అన్ని సౌకర్యాలతో నేను నా కుటుంబ సభ్యులు బతికినప్పుడు ఇప్పుడు అందరూ మామూలు జీవితానికి వచ్చారు వాళ్ళు కూడా. మరి నేను వచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారు, అందుకని నేను ఒక పిచ్చోళ్ళ కనపడతాను. కానీ అలా నేను రావటానికి నా పరిస్థితులు కారణం, నేను నా మనస్తత్వ రీత్యా నేను అనుకునే కారణం. అది నా జ్ఞానం, అది నా బుద్ధి, అది నా అహంకారం, అది నా ఆలోచన, అది నా తప్పు, అది నా రైటో, నాకు అనిపించింది చేశాను. అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మరి వాళ్ళు పిచ్చోడు అనుకుంటున్నారు నన్ను. అలా అవ్వటం వల్ల ఇప్పుడు మీతో ఇవి చెప్పగలుగుతున్నాను, మీతో పంచుకోగలుగుతున్నాను, లేకపోతే అసలు మీతో చెప్పే అవకాశం, పంచుకునే అవకాశం కూడా లేదు. అలా ఖాళీగా పూర్తిగా ఉన్నాను కాబట్టి మీకు రోజు చెప్పగలుగుతున్నాను. నా ఆరోగ్యం బాగుండి
కొంచెం బుద్ధి బాగుండి శరీరం సహకరించి గొంతు సహకరిస్తే తప్పకుండా అడిగిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మంచో చెడో కూడా నాకు తెలియదు. మంచి అయితే ఉపయోగించుకొని, చెడు అయితే వదిలేండి. కానీ నా కుటుంబ సభ్యులందరికీ, నా బంధుమిత్రులందరికీ కూడా నేను పిచ్చోడినే. ఇన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటని, ఇంత పిచ్చోడు ఏంటని. ఇంకా రకరకాలు ఉన్నాయి. నేను మీకు ఒకటే చెప్పాను, నా విషయం మొత్తం తెలియదు కాబట్టి. నన్ను రకరకాలుగా అనుకుంటారు. పిచ్చోడు అనుకుంటారు, అహంకారం అనుకుంటారు, ఎన్ని రకాల చెడుగా అనుకోవచ్చు అన్నీ అనుకుంటారు. కానీ సత్యం ఇది. సత్యం అంతే. మీకు నా గురించి తెలియదు, నా జీవితం తెలియదు కాబట్టి, నా కుటుంబం తెలియదు కాబట్టి ఈ విషయాలు చెబుతుంటే నేనేదో అద్భుతమైన వ్యక్తిని అనుకొని చాలా మంది గురువు గారు అంటారు. మీరు గురువు గారు అనే అంత విశిష్టతలు అసలు నాలో ఏమీ లేవు. గురువు అనే పదానికి అసలు నేను అర్హుడినే కాదు. నా చాలా సామాన్య జీవితము. కాకపోతే ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పను. కొంతమంది గురువు అంటారు, కొంతమంది స్వామి అంటారు, కొంతమంది భగవాన్ అంటున్నారు ఏకంగా. కానీ ఏం చేయండి, నేను పాప వాళ్ళ భావాలు వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకని నా సొంత జీవితం వాళ్ళకి తెలియదు, నాకున్న దుర్గుణాలు వాళ్ళకి తెలియదు, నా కుటుంబ జీవితం వాళ్ళకి తెలియదు, నాకున్న అనారోగ్యాలు వాళ్ళకి తెలియదు. నాకు అందరికి లాగానే, అందరి మనుషులకి లాగానే మళ్ళీ 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 చెబుతున్నా కుటుంబిక సమస్యలు ఉన్నాయి. అందువల్లనే అసలు జీవితకాలం మౌనం పెట్టుకున్నా. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎందుకని జీవితకాలం మౌనం పెట్టుకొని సంపాదన ఆపేశాను? లేదు ఇప్పుడు. ఎందుకని సంపాదన ఎందుకు ఆపేశావు అంటే అది మొత్తం కుటుంబ సభ్యులందరికీ కలిసినటువంటి వ్యాపారం. దాంట్లో సాగాను. కానీ దాంట్లో నాకున్నవి వదిలేసుకొని పక్క వచ్చాను. ఎందుకని అది పూర్తిగా నాది కాదు. అది ఎవరిదో వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను. వద్దు, నాకే హక్కు లేదులే, నేను పక్కపోతున్నాను. అందుకని మళ్ళీ అటేపు నా వాళ్ళే కుటుంబ సభ్యులేగా అలానే ఘర్షణలు పడి గెలిచే అంత శక్తి నా దగ్గర లేదు. నేను అసహాయుడిని, నిస్సహాయుడిని. నాకు అసలు అంత శక్తి లేదు. అసమర్థుడిని, భౌతికంలో 100కి 100 పాళ్ళు అసమర్థుడిని. అందుకే సామాన్యుడిని అని చెబుతాను. కాబట్టి వదిలేసి మౌనంగా తప్ప ఏం చేయను, మౌనంగా కూర్చున్నాను కాబట్టి గొప్పవాడిని, మంచివాడిని అంటలా. నేను అసలు మంచివాళ్ళమే కాదు, సాగలా. నాకంతే. తప్పనిసరిగా మౌనంగా కూర్చోవాలి. మీరేనంతే. నేనేదో మీ శీర్షికలు విని మంచిదాన్ని అయిపోయాను, మిగిలిన వాళ్ళందరూ అలా ఉన్నారు అనుకోబాకండి. అసలు ప్రత్యేకతలు ఏమి లేవు మనకే. మొత్తం సృష్టిలో మనం కూడా కలిసిపోయి ఉన్నాం. మనం ఇది వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాం, నాకు నేను మార్చుకోవాలనుకుంటున్నాం, నాకు నేను మంచిగా ఉండాలనుకుంటున్నాం. అలా ఉండాలంటే కొంచెం మంచి విషయాలు వినాలనుకుంటున్నాం. ఆ ఒక్క ఛాన్సే మన చేతిలో ఉంది. సృష్టి మనకిచ్చిన ఏకైక ఛాన్స్ అదొకటే. ఎదుటి వాళ్ళని సంబంధించిన ఏ ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఎదుటి వాళ్ళకి సంబంధించిన ఛాన్స్ మనకు ఇవ్వబడింది అనుకోండి, ప్రపంచంలో ప్రజలందరూ ఏం చేస్తారు, ప్రతివాడిని ఎదుటోడిని దానికి అనుకూలంగా మార్చేసుకుంటారు. అప్పుడు ఎదుటోళ్ళు కీ బొమ్మలు అయిపోతారు. అప్పుడు మన కూడా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తారుగా. అప్పుడు ఇంకా మనుషులు అనేటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉంది? కీ బొమ్మలు అయిపోతాయి. కీ ఇచ్చిన బొమ్మ ఆడినట్టు బొమ్మలు అయిపోతాయి. అందుకని ప్రకృతి, సృష్టి ప్రతి మనిషికి తన సొంత స్వేచ్ఛనిచ్చింది. ఎలా ఉండాలో అలా. నీ స్వేచ్ఛలో నువ్వు ఉండటమే మోక్షము. లేదు, నువ్వు ఇప్పుడు ఆ స్వేచ్ఛని అంటే నన్ను నేను మార్చుకోవచ్చు, నన్ను నేను తెలుసుకోవచ్చు, నన్ను నేను గమనించుకోవచ్చు, నన్ను నేను ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు, మంచిగా ఉంచుకోవచ్చు, చెడ్డగా ఉంచుకోవచ్చు. ఇది మొత్తంగా సంపూర్ణంగా నా మీద నాకు స్వేచ్ఛ ఉంది. నా గురించి నాకు తెలిసేలా ఉంది. సృష్టి ఎక్కడ మోసం చేయలే. ఇందులో నేనేం చేశాను? బంధం అంటే నాది నాకు సంబంధించింది వదిలేసి మా నాన్నలాగు, మా అమ్మలాగు, మా అన్నయ్యలాగు, మా ఆవిడలాగు, మా అబ్బాయిలాగు, మా ఆయన, మొత్తం నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాగా, వాళ్ళు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే అదేంటి? సృష్టి వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది, నీ స్వేచ్ఛ నీకు ఇచ్చింది. నువ్వు వీళ్ళందరితో బంధాలు పెట్టుకొని వీళ్ళందరూ ఇలా ఉండాలని అనుకుంటుంది నువ్వు కదా. బంధం నీది కదా. ఆ బంధమే భౌతికం. అందుకని దుఃఖం వస్తుంది. వాళ్ళకి రాదు, నీ ఎదుటోళ్ళకి రాదు, నీకు దుఃఖం వస్తుంది. మా అబ్బాయి అలా లేడని నువ్వు దుఃఖపడుతుంటావు, వాడు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. మా తమ్ముడు అలా లేడని నువ్వు దుఃఖపడుతుంటావు, వాడు హ్యాపీగా తిరుగుతుంటాడు. మా నాన్న అలా లేడని నువ్వు దుఃఖపడుతుంటావు, ఆయన హ్యాపీగా తిరుగుతుంటాడు. నేనైనా సరే, ఎవరైనా సరే, ఫలానోళ్ళు నా వాళ్ళు అలా లేరని నువ్వు అనుకుంటుంటావు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నువ్వు దుఃఖపడుతుంటావు. బంధం అంటే అది. బంధం అంటే ఏంటంటే సృష్టి ఇవ్వని దాన్ని, సృష్టి కుదర్చని దాన్ని, అసలు వీలు లేని దాన్ని నువ్వు ట్రై చేస్తున్నావు. సృష్టి ఇచ్చింది ఒకటే, నీ గురించి నీకు సంపూర్ణంగా తెలిసేలా ఇచ్చింది. నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకునేలా ఇచ్చింది. నిన్ను నువ్వు ఎటు పడితే అటు మలుచుకునేలా ఇచ్చింది.
నిన్ను నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, ఎంతైనా తెలుసుకోవచ్చు, ఎన్నైనా నేర్చుకోవచ్చు. నీకు సంబంధించిన దాంట్లో అన్లిమిటెడ్గా నీకు ఇచ్చింది, లిమిటేషన్సే లేనంత ఇచ్చింది నీ గురించి. నీకు ఎదుట వాళ్ళ దాంట్లో అసలు ఏలు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అందరికంతే. అసలు ఎదుట వాళ్ళ దాంట్లో ఏలు పెట్టే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే నీ దాంట్లో కూడా, నీ జీవితంలో కూడా ఎవరు ఏలు పెట్టలేరు. నువ్వు వాళ్ళని కావాలని ఎక్కించుకుంటే బంధము. ఇక్కడ బంధము అంటే ఏంటంటే సృష్టి ఇవ్వని దాన్ని ప్రయత్నిస్తున్నావు నువ్వు వేసుకున్న బంధాలు అవి. అందుకని నీ జైలు గదిలేదు, నువ్వు కట్టుకుని నీళ్ళే. మోక్షం అంటే ఏంటంటే అసలు మోక్షంలోనే సృష్టించింది. ఎవరిది వాళ్ళకే తెలిసేలా, ఎవరిది వాళ్ళకి అర్థమయ్యేలా, ఎవరి అర్థమయ్యేలా, ఎవరి జీవితం వాళ్ళు జీవించేలా, ఎవరి కాళ్ళతాళ్ళు నడిచేలా, ఎవరి కళ్ళతాళ్ళు చూసేలా, ఎవరి ముక్కుతాళ్ళు వాసన చూసేలా, ఎవరి చెవులతాళ్ళు తినేలా, ఎవరి చెవులతాళ్ళు వినేలా, ఎవరి నోటితాళ్ళు తినేలా, ఎవరి నాలుగుతాళ్ళు రుచి చేసేలా, ఎవరి పంచేంద్రియాలతాళ్ళు గ్రహించేలా, ఎవరి శరీరంతాళ్ళు జీవించేలా, ఎవరి నిద్రాలు నిద్రపోయేలా, ఎవరి మలమూత్ర విసర్జనలు ఆళ్లే చేసుకునేలా, ఎవరి కాలకృత్యాలు ఆళ్లే తీర్చుకునేలా, ఎవరి శుభ్రత ఆళ్లే చేసుకునేలా, ఎవరి అలవాట్లు ఆళ్లే చేసుకునేలా, ఎవరు మంచి ఎవరి చెడు వాళ్ళకి ఆళ్లే తయారు చేసుకునేలా. అలా ఎన్ని చెప్పుకుంటే అన్ని. నీ స్వేచ్ఛ నీకు ఇచ్చింది అంతే. ఇంకొకళ్ళది అసలు నీకు ఇవ్వాల. మోక్షం అంటే అది. మోక్షం అంటే ఏంటంటే నా వరకు నేను సంపూర్ణ మోక్షం. నేను ఏదైనా చేసుకోవచ్చు. నన్ను నేను ఇప్పుడు మంచిగా ఉంచుకోవచ్చు, చెడ్డగా ఉంచుకోవచ్చు, తినచ్చు, తాగొచ్చు, తినకపోవచ్చు, పడుకోవచ్చు, లేవచ్చు. సంపూర్ణ స్వేచ్ఛ ఉంది చూడండి నా వరకు. నాకు లేదండి, నాకు ఆ స్వేచ్ఛ లేదు, నేను మా నాన్న చెప్పినట్టు వినాలి, మా ఆయన చెప్పినట్టు వినాలి, మా ఆవిడ చెప్పినట్టు వినాలి, మా ఆఫీసర్ చెప్పినట్టు వినాలండి. అవి నువ్వు ఏర్పరుచుకున్న బంధాలు, నీ అవసరాలు, నీ అవసరాలు. అవి మనం ఏం చేయలేము, దానికి ఎవరేం చేయలేరు. ఆకాశంలో ఎగిరే పక్షికి అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది. నువ్వు నీ అవసరాలు కోరికలు కావాలి, నీకు డబ్బు కావాలి కాబట్టి నీ యజమానిని గౌరవించాలి, ఆడు చెప్పినట్టు అనాలి. ఎందుకని డబ్బు రావాలిగా నీకు. ఇవి నువ్వు ఏర్పరచుకున్న బంధములు, అది తెలుసుకో. అందుకని బంధాలు లేకుండా భౌతికంలో కుదురుతుందా అంటే అసలు శరీరమే ప్రథమ బంధం. ఆ శరీర అవసరాలన్నీ ద్వితీయ బంధాలు, ఇంకా అలా వస్తానే ఉంటాయి. వాటిని ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకొని మోక్షంలో జీవించని చెబుతుంది ఆధ్యాత్మికత. మంచిగా జీవించటం అంటే అది. మంచిగా జీవించటం అంటే అర్థం ఏంటంటే బంధాలు అయితే తప్పవు, బంధాలు మార్చుకోవడం కుదరదు. శరీరమే మొదటి బంధం కాబట్టి మంచిగా ఉండు, అన్ని మంచిగా చేసుకో. శరీరానికి ఏం కావాలి కొంచెం సంపాదించుకో, ధర్మంగా సంపాదించుకో, సమకూర్చుకో, కట్టుకో, తిను, అనుభవించు, పెళ్లి చేసుకో, పిల్లలను గాను, మొత్తంగా మంచిగా జీవించు. కానీ వీళ్ళందరూ నా అండదండలతో నాకెందే ఉండిపోవాలి, నేను వీళ్ళకి అన్నీ చేసేయాలి, వాళ్ళు నాకు అన్నీ చేసేయాలి, నేను అనుకున్నట్టే సాగాలంటే బంధము కుదరదు. ఇవ్వాల, ఆ ఫెసిలిటీ ఇవ్వాల. సృష్టి ఇవ్వని ఫెసిలిటీకి మీరెందుకు వెళ్తున్నారు? అది అర్థం అవడమే జ్ఞానము, మోక్షము. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, చదవమన్నాను, చదువుతుంటే ఫీజు కడతాను, పలానా చదువుతాను అంటే డబ్బులు కట్టగలను, కానీ చదువు వాడేగా చదువుకోవాలి, నేను చదివించేలేనుగా. వాడు ఎంత బాగా చదువుకుంటే అది పాస్ అవుతాడా, తప్పుతాడా, మార్కులు వస్తాయా రావా, అది వాడి మీద ఆధారపడి ఉంది. నాకేం తెలుసు, నేనైతే పాస్ అవ్వాలని కోరుకుంటా. మొత్తం అసలు ఇండియాలోనే మా అబ్బాయి ఫస్ట్ రావాలని కోరుకుంటా. మా అబ్బాయికి మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1 ఉద్యోగం వచ్చేయాలని కోరుకుంటా. ప్రపంచ సంపదలన్నీ మా అబ్బాయికి మా అమ్మాయిగా ఉండాలని కోరుకుంటా. కోరిక ఎందుకు ఉండదు? అవుద్దా? అవదని తెలియటమే జ్ఞానం. వాళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉన్నదాన్ని నేను దుఃఖంగా ఎలా తీసుకుంటాను, నేను బాధగా ఎలా తీసుకుంటాను, నేను కోరికగా ఎలా తీసుకుంటాను, అక్కడ నా ప్రయత్నం చేసి ఊరుకుంటాను. మంచి అంటే అది. మా అమ్మాయి విషయంలో నేను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాను. నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేసుకుంటావో చెప్పు, నా ప్రయత్నం నేనేం చేయాలో చెప్పు, అది చేస్తా. మిగిలిన నీ ప్రయత్నాలు, నీ జీవితం, అది సుఖంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా నాకు అనవసరం. ఎందుకంటే నా చేతిలో లేదు. అదే మోక్షం. నేను చేయవలసిన బాధ్యతలు చేసి ఆగిపోవటం మోక్షం. నేను చేయవలసిన అన్ని బాధ్యతలు చేస్తూ ఆగలేకపోవటం, ఇలాగే జరగాలనుకోవటం బంధం. అదే కుటుంబంలో వచ్చిన ప్రాబ్లం. ఆ జ్ఞానమే తెలియాలి. ఆ జ్ఞానాన్ని నిష్కామ కర్మయోగంగా అర్జునుడికి కృష్ణ భగవానుడు బోధించాడు. యుద్ధం చేయనన్న అర్జునుడు మంచోడు కదా. వాళ్ళు చంపేసినా సరే నేను చచ్చిపోతాను, యుద్ధం చేయనన్నాడు. 5 ఏళ్ళు ఇమ్మంటే యుద్ధమే అంటే యుద్ధం రెడీ అయిపోయింది. యుద్ధానికి వచ్చారు, కొట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అటు ఇటు సైన్యం నుంచున్నారు.
అర్జునుడు అన్నాడు, ఎందుకు ఎంత యుద్ధం, లక్షల మంది చచ్చిపోవటం ఎందుకు, పోన్లే నన్నే చంపేస్తారు, మేము పాండవులు 5 చచ్చిపోతాం ఆ దుర్యోధనుడి చేతిలో, మిగిలిన గొడవలు ఎందుకు, మేము అసలు యుద్ధం చెయ్యం, అస్త్ర సన్యాసం చేసి అలా నుంచుంటాం, వాళ్ళే బాణాలు వేసి కొట్టి చంపేస్తారు, గొడవ అయిపోద్ది అన్నాడు. మంచోడేగా మరి. అది మంచి అని ఎవరు చెప్పారు? అది మంచి కాదని చెప్పారు. ఎందుకని? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ప్రయత్నించాలి. అభ్యాసం నా కొడుకు చదవలేడు, సన్నాసి అయిపోయాడులే, ఆడి వల్ల కాదులే, అసలు ఇంకా ఎందుకో నేను చదివించను, డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్, నన్ను సన్నాసి అయిపోయి నువ్వు దారి నువ్వు పోరా కాదు, ప్రయత్నించాలి. నన్ను చదువుకో, అయిపోయిందిలే, ఇప్పుడు చదువుకో, నువ్వు సెటిల్ అయ్యే వరకు నేనేం చేయగలను, నేను చేస్తాను, నా బాధ్యత నా కర్తవ్యం నేను చేస్తాను. అది అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. అక్కడ యుద్ధం కాబట్టి అది చెప్పారు, ఇక్కడ మన యుద్ధం ఇది. అందుకని బాధ్యతగా చెయ్యి, ఫలితాన్ని ఆశించబాక. నేను మళ్ళీ చెప్పినా, వాడు చదవాలి, వాడు మార్కులు తెచ్చుకోవాలి. అలా మా అమ్మాయి అయినా అంతే. రేపు పెళ్ళిళ్ళు చేస్తాం, ఓ అల్లుడు వస్తాడు, ఓ కోళ్ళు వస్తుంది, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండటం అనేది వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది. వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటా. నేను కోరుకుంటాం వరకు చేయగలను తప్ప వాళ్ళు బాగుంటాం బాగోలేకపోవడం వాళ్ళ చేతిలో ఉంటుంది. గొడవలు పడతారా, ఘర్షణలు పడతారా, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, హాయిగా ఉంటారా, రేపు ఏమవుద్ది వాళ్ళ జీవితం అంటే అందరు తల్లిదండ్రులు వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు ఏదో ఒకటి అవుతానే ఉంటారు, అది జీవితం. మనం కూడా ఏదో ఒకటి అయ్యాంగా, ఘర్షణలు పడుతున్నాంగా, గొడవలు పడుతున్నాంగా, మా నాన్న ఎలా మా అమ్మ ఎలా అంటున్నాంగా, వాళ్ళే అలాగే అనుకుంటారు అనే సత్యం తెలిస్తే అది మోక్షం. కోరుకొని వదిలేయడమే. బాగుంటే సంతోషించు, బాగోపోతే నేర్చుకుంటారు అనుకో, అంతే. అంతకంటే పోనీ ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఆ ఏమీ చేయలేననే విషయం తెలిస్తే అహంకారం అణిగిపోద్ది. ఎందుకంటే చేసేదంతా సృష్టి. నువ్వు బతకడానికి అవసరమైనటువంటి గాలి ఉంది ఇక్కడ, నువ్వు బతకడానికి అవసరమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి ఇక్కడ, నువ్వు తినడానికి అవసరమైన సమస్త ఆహార పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ తిన్నాక లోపల జీర్ణం అవ్వటానికి అవసరమైన జీర్ణ ప్రక్రియలు, జీర్ణ రసాలు, జీర్ణోత్పత్తి, మళ్ళీ దాన్ని అంతా రక్తంగా మార్చుకోవటం, శక్తిగా మార్చుకోవటం, శరీర ఎదుగుదల, శరీర పెరుగుదల, శరీర తరుగుదల, మొత్తం సృష్టి ఏర్పాటులో జరుగుతుంది తప్ప అసలు నా ప్రమేయమే లేదు. నా సొంత శరీరంలోనే, నా సొంత జీవితంలోనే, నా సొంత బ్రతుకులోనే, నా సొంత పుట్టుకలోనే, నా సొంత మరణంలోనే, నా సొంత జీవితం బ్రతకడంలోనే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయేలా సృష్టి చేస్తుంటే ఆ సృష్టి శక్తిని నమ్మాలి, ఆ విశ్వశక్తిని నమ్మాలి, ఆ ప్రకృతి శక్తిని నమ్మాలి, ఆ నాలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ పరంగా అయితే పునః శక్తిని నమ్మాలి, దాన్ని ఫేట్ అంటారు. అలా ఎవరు ఫేట్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు అనుకొని ప్రయత్నించి ఆనందంగా జీవితం గడుపుకొని శాంతిగా ఉండటం నేర్చుకోవాలి తప్ప నా సొంత జీవితంలోనే నా సొంత జీవితపు ఎదుగుదల తరుగుదల, అంటే నా శరీర ఎదుగుదల తరుగుదల, నా మరణము నా చేతిలోనే లేకపోతే ఎదుటివాడిని మార్చేద్దాం అనుకొని బంధాల మధ్యలో అజ్ఞానంతో ఇరుక్కుపోయి ఈ బంధం ఎలా అయింది, ఆ బంధం ఎలా అయింది అని కొట్టుకోవటం నా అజ్ఞానం అని చెబుతుంది ఆధ్యాత్మికం. అంతే, మార్చటం కుదరదు అని చెబుతుంది. అయితే నువ్వు సర్దుకోవచ్చు. ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు మా నాన్న ఇలా ఉంటాడు, అందరూ నా మాట వినాలంటాడు అనుకుందాం. ఊరికినే అల్లుడు నా మాట వినాలి, కోళ్ళు నా మాట వినాలి అంటాడు అనుకుంటాడు. అలా ఉండవు రాదు, అల్లుడు బాధపడతాడు, అవన్నీ మీ ఆయన ఏదో చిన్న ఘర్షణ అవుతుంది, వదిలేటు నేర్చుకో, ఇది ఇంతేనే, అంతకంటే ఏం చేయగలం? నేనేమీ చేయలేక మొత్తం అందరిని వదిలేసి జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. నాలాంటి అసమర్థుడు అసలు మీకు ఎలా చెప్పగలడు? ఇంకా నేను అసలు అసమర్థుడిని, నేనేం చేయలేక వదిలేసి. ఎందుకని ఏం చేయడానికి దారి కనపడలే, అక్కడ ఏమీ చేయలేము. ఎదుటోళ్ళని కావాలంటే యుద్ధాలు చేయగలం, మనం కూడా గొడవలు పడగలం, అంతకంటే ఏం లేదు. గొడవ వద్దు అనుకుంటే ప్రశాంతంగా ఉండటం, మౌనంగా ఉండటం, అది అలా జరుగుతుంది. కానీ వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ వృత్తి అలా ఉంది, వాళ్ళ మనస్థితి అలా ఉంది. నేనేం చేయగలను? నా మనస్థితిని నేనేమైనా చేయగలను. అది తెలుసుకొని నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నా నేను ఒక అసమర్థుడిని, నేను ఒక దేనికి పనికిరానుండని మా ఇంట్లో అందరూ అనుకుంటుంటారు. అసలు మీకు చెప్పే కూడా పనికి మాలిని చెబుతున్నాడని నా బంధుమిత్రులు, నేను తెలిసిన వాళ్ళు, నాకు పరిచయం ఉన్నోళ్ళు, మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటుంటారు. నాకు పనికిరాని పని చేస్తున్నాడు, ఉన్న డబ్బులన్నీ వదిలేశాడు, ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు, మళ్ళీ వెళ్ళి కూర్చొని ఏదో యూట్యూబ్లో చెప్పుకుంటూ ఉంటాడు. ఏంటి అసలు ఈ పిచ్చ పనులు అనుకుంటున్నారు అందరూ. ఏం చేయను? కానీ నేను ఇది పిచ్చ పని అనుకోవట్లేదే, నేను ఇది ఆధ్యాత్మిక చదువు అనుకుంటున్నా, ఆత్మజ్ఞానం చదువు అనుకుంటున్నా.
నా జీవితాన్ని జీవించుకుంటూ వచ్చినాక నాకు జీవితం అర్థమైంది, జీవితం ఎలా ఉంటుందో తెలిసింది, మనుషులు ఎలా ఉంటారో తెలిసింది, బంధం అంటే ఏంటో తెలిసింది, మోక్షం అంటే ఏంటో తెలిసింది. అలానే వెర్రి ఎక్కలేదు, అలానే ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేదు, ఆ పిచ్చ పనులు చేయను, నా బాధ్యతలు నేను సక్రమంగా చేస్తాను, నా కర్తవ్యం సక్రమంగా చేస్తాను, నేను ఎవరితో యుద్ధాలు చేయను, ఎవరు నా మీదకి యుద్ధం వచ్చినా నేను మౌనంగానే ఉంటాను, అవసరమైనప్పుడు నా మీదకి యుద్ధాలకు వస్తే వీలున్నంత మౌనంగా ఉంటాను. ఎందుకంటే జనరల్గా మన మీదకి ఎందుకు వస్తే కౌరవులకు పాండవులకు వచ్చినట్టు మనకేం రాజ్యాలు లేవుగా, కొంచెం సర్దుకుంటే ఎవరితో గొడవ ఉండదు, అలా ఉండడానికి ప్రయత్నిస్తాను. అసలు మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పడం మానేశాను, మీకు నేనేం చేయాలో చెప్పండి, అవి నేను కరెక్ట్గా చేస్తాను, వాళ్ళు చెప్పకపోయినా నేను జాగ్రత్తగా నేను చేయవలసిన బాధ్యతలు చేస్తాను. కానీ రోజు పెత్తనం చేస్తున్నట్టుగా ఇది చెయ్యి అది చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి ఏం చెప్పను, ఏది వండి పెడితే తింటాను, ఏది పెడితే తింటాను, ఏది ఇస్తే తాగుతాను, చక్కగా నా పని ఏదో నేను చేసుకుంటాను, గడుపుకుంటున్నాను. కానీ నన్ను పిచ్చోడని అనుకుంటున్నారు, ఇలా ఉండకూడదని అనుకుంటున్నారు, ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి. ఇప్పుడు అలాగే ఇంకా పిల్లలు కూడా సెటిల్ అవ్వలేదు, డబ్బు సంపాదనలు వదిలేసాడు, ఆర్థిక బాధలు పడుతున్నాం, అనేక బాధలు పడుతున్నాం అని అనుకుంటున్నారు. నిజమే, నేను కూడా ఇప్పుడు ఈ బాధలు ఎక్కువైపోతే మళ్ళీ నేనే ఏదో ఒకటి చెయ్యాలి, చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇలా సాగిద్దామా గడుస్తుందా అని చూస్తున్నాను, గడుపుదామా అని చూస్తున్నాను. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయిపోతే గొడవ లేదు కదా, ఎలాగోలా సెటిల్ అయిపోతారేమో అని చూస్తున్నాను. లేకపోతే మళ్ళీ చచ్చినట్టు నేను ఏ వృత్తి వ్యాపార ఉద్యోగం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వయసులో, ఇది మానేసి మళ్ళీ దానికి వెళ్ళాలి నేను. అప్పటి వరకు ఇది చెబుతూ ఉంటాను. అది కాలంలో ఏం జరుగుద్దో నాకేం తెలుసు, కాలం ఏం ఏర్పాటు చేస్తుందో, ఇలాగే గడిచిపోయేలా చేస్తుంది, ప్రాబ్లమ్స్ లేకుండా చేసి ఇలాగే గడిచిపోయేలా. ఏదో చిన్న ఉద్యోగాలు మా పిల్లలకు వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళు సెటిల్ అయ్యారు అనుకోండి, నాన్న అంత ఇబ్బంది పడతాం ఎందుకులే, మమ్మల్ని పెంచావు, ఇదిగో మేమే నెలకో 10,000 పంపుతాం, నెలకో 20,000 పంపుతాం, శుభ్రంగా ఎంత తిని చక్కగా అలా బతుకు హాయిగా అన్నారు అనుకోండి, ఇలా చెప్పుకుంటూ ఉంటాను మీతో. లేదు వాళ్ళ బతుకులు వాళ్ళు బతకటమే కష్టమైపోయి, ఇప్పుడు అందరం బతకటం కష్టమైపోయి ఏదైనా చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళతో పాటు నేను కష్టపడి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఇది జీవితం, దాన్ని ఒప్పుకోవాలి. ఇందులో కోరేసుకొని నేను ఇలాగే జరిగిపోవాలనుకొని దుఃఖం పెట్టుకుంటే అట్ట పెట్టుకోవాలి, ఆ దుఃఖమేమి నేను. అలా నాకు సాగినంతకాలం ఇలా మీతో పంచుకుంటా, సాగిన రోజు వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటా. ఆ రోజే అవకాశం వస్తుందో నా వయసుకి, నాకున్న తెలివికి, నాకున్న ప్రజ్ఞకి నేనేం చేయగలుగుతానో, నా సమర్థత ఏంటో అప్పుడు ఎన్నుకొని చేసుకుంటా. అయితే అది చేసుకోవలసిన అవసరం వస్తుందా రాదా అని ఇంకా ఎదురు చూస్తున్నా నేను. రాకూడదు, ఎప్పటికీ ఇలాగే సాగాలి, ఇలా చక్కగా మంచి మాటలు చెప్పుకుంటా, ఆధ్యాత్మిక చదువుకుంటా, ఆత్మజ్ఞానం చదువుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుంటున్నా. ఎందుకని 55 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నాకు ఇది అర్థమైంది. ఇప్పుడు శారీరక శక్తి కూడా సన్నగిల్లుతుంది, మళ్ళీ ధన సంపాదనకి వెళ్ళి ఏదో చేయగలిగినంత శక్తి నాకు ఉందో లేదో నాకు తెలియదు, వెళ్తే కానీ మళ్ళీ. కానీ ఇలా సాగితే బాగుండు అనుకుంటున్నది సహజం. అలానే ఇలాగే సాగితే బాగుండు, ఇలా సాగపోతే దుఃఖపడిపోతాను అనేది అసలు లేదు నాకు. సాగినప్పుడు నా భార్యని నేను పోషించుకోవాలి, నా పిల్లలు ఏదో సెటిల్ అవ్వాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను చేయగలిగింది ఆపను, నేను ఇతరులను ఇలా చేయమని చెప్పను, నాకు అర్థమైంది అది. అనే ఇతరులు అలా ఎందుకున్నారని తలకొట్టుకోను. ఎందుకనంటే అల్లమే, వెల్లుల్లే, ఉల్లే, ఏ ఆహార పదార్థం దాని గుణాలు కలిగి ఉంటుంది. సృష్టిలో ఉన్న అన్నీ దేనికదే, చెట్టే, పుట్టే, గుట్టే, మనిషే, జంతువే. దేని గుణాలు అవి కలిగి ఉంటాయి, దేని స్వభావాలు అవి కలిగి ఉంటాయి. ఏది ఎవరిని ఎలాగో మార్చడం కుదరినప్పుడు నా ఎదుటి మనిషిని మా నాన్ననో, మా అమ్మనో, మా ఆయన్నో, మా ఆవిడనో, మా అబ్బాయినో ఎలా మార్చగలను? అది కుదరదు. ఒకే ఒక్క అవకాశం ఉంది, నేను మారగలను. అందుకని నా బంధం ఏంటి అంటే, నా మోక్షం ఏంటి అంటే నా చేతిలో ఉంది. నా బంధాలన్నీ నా భౌతికం. ఆ భౌతికంలో ఏ బంధాన్ని నువ్వు అర్థం చేసుకొని వదిలించుకోగలిగావు, అది ఆ బంధం విషయం వరకు నీకు మోక్షం వచ్చింది. మోక్షం మొత్తంగా రావటం కాదు, అలా మోక్షం కొద్దిగా వస్తుంది మనిషికి. నువ్వు జ్ఞానం పెరుగుతున్న కొద్దిగా కొన్ని వదలగలుగుతూ ఉంటాం. అలా నేను కొన్ని వదలగలిగాను. కానీ ఇప్పుడు నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మిగిలినన్ని వదిలేశాను. అంటే మిగిలినన్నిట్లో మోక్షం వచ్చేసింది. ఇప్పుడు ఎవరితో ఇబ్బందులు లేవు, బయట ఎవరితో బాధలు లేవు, బయట ఎవరితో కష్టాలు లేవు, ఏం లేవు, హాయిగా ఉంది. నాకున్నది ఎవరో నా భార్య, 2 పిల్లలు, అంతే. నిజంగా హాయిగా ఉంది, లేకపోతే మీతో ఇవి పంచుకోలేనుగా. వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టరు, నా భార్య పిల్లలు అసలు ఇబ్బంది పెట్టరు, ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే మీతో ఇవి పంచుకుంటున్నా. కానీ మరి భార్య పిల్లలు ఉన్నారుగా, డబ్బు కావాలిగా, బతికినంతకాలం, నేనున్నంతకాలం నాకు డబ్బు కావాలిగా. నేను
చనిపోతే నాకు ఆ గొడవ ఉండదు, కానీ ఉన్నాగా. కాబట్టి మళ్ళీ బంధం ఉంది ఇక్కడ. నా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి అవసరమైనవన్నీ సమకూర్చాలి. అలా సమకూర్చాలంటే డబ్బు కావాలి. మిగిలిన అన్ని విషయాల్లో ఇంకేం అక్కర్లా. ఎందుకని నా భార్య పెద్దావిడే, 50 సంవత్సరాల వయసు, మా అబ్బాయి పెద్దోడే 19 ఏళ్ళు, మా అమ్మాయికి 24 ఏళ్ళు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళు తిండి వాళ్ళు తినగలరు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోగలరు. నేను కేవలం డబ్బు సమకూరిస్తే చాలు. అందుకని మిగిలినన్ని చవటం మానేశాను. కానీ మరి డబ్బు సమకూర్చాలిగా. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏదో కొద్దిగా ఉంది పెట్టుకొని జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది నేను జీవితకాల మౌనం పెట్టుకొని. ఈ 4 ఏళ్ళకి ఏదో కొద్దిగా ఉన్నది గడుస్తుంది. ఈ లోపల మా అమ్మాయికి ఏదైనా ఉద్యోగం వచ్చి ఒకరికొకరు సహకరించుకుంటే జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే మా అమ్మాయి చదువు ఇప్పుడు అయిపోద్ది. చూద్దాం ఏం జరుగుద్దో. లేదు కాలం ఏం చేస్తుందో, దాని గురించి దిగులేం లేదు నాకు. ఇలా జరిగితే బాగుండు అనుకున్నా, లేకపోతే చేస్తాను. ఇప్పుడు దాకా చేశాక, ఇప్పటి వరకు బిజినెస్లన్నీ చేసి వచ్చినోడినే మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తా. లేదు ఇలా సాగిపోద్ది ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు, నన్ను నేను తెలుసుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ అలా సాగుతుంది. ఒకటే ఛాన్స్ ఉంది. మీకైనా ఉన్న ఛాన్స్ ఒకటే, మిమ్మల్ని మీరు మార్చుకోవటం, మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. నాకైనా ఉన్న ఛాన్స్ ఒకటే, నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను మార్చుకోవటం. ఇంతకు మించి ఛాన్సులే లేవు. ఛాన్సులు లేని చోట నా కుటుంబం అనుకున్నా, మా నాన్న అనుకున్నా, మా ఆవిడ అనుకున్నా, ఎంత నా దగ్గర సంబంధం అనుకున్నా అది బంధము. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ ఉండి మీరు ఇప్పుడు వాళ్ళని కూడా బాధ పెడతా ఉంటారు. మీకు ఆ విషయం తెలీదు. నేనేదో చెబుతున్నాను, మంచి చెబుతున్నానని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరు మంచి చెప్పటం కూడా వాళ్ళకి బాధ అయి ఉండొచ్చు. మీరు మంచి అనుకున్నది వాళ్ళకి మంచి అవ్వాలిగా. అదేంటండి సిగరెట్లు తాగేవాడికి తాగొద్దని చెబుతున్నాను, నేను చెప్పేది మంచే కదా అంటే, వాడు కావాలని కదా తాగుతున్నాడు, వాడు మంచి అనుకోవడం కదా తాగుతున్నాడు. వాడికి అనుభవం వచ్చినప్పుడు వాడు మానేస్తాడు. వదిలేయండి, మీరేంది ఏం చేస్తారు. లేదు ధర్మంగా చెప్పి బాధపడబాకండి. కొంచెం చెప్పండి, బాధ్యత ఉందా చెప్పండి, బాధపడకండి. ఎందుకని ఎవరి జీవితం వాళ్ళది. మీ జీవితం మీదే మీకు హక్కు ఉంది. అది కూడా పూర్తిగా లేదు. మనం కూడా సృష్టి నియంత్రణలో ఉన్నాం. మన పుట్టుక మనకు తెలియదు, మన మరణం మనకు తెలియదు. మధ్యలో ఈ జీవితం ఇలా సాగిపోవడం, ఈ శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల మనకేం తెలియదు. మన లోపల శరీర అవయవాలు పనిచేస్తున్న విధానం మనకు తెలీదు. మనమే మనకు తెలీదు పూర్తిగా. అయితే ఇంకేంది, ఎదుటోళ్ళకి ఏం చేస్తాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని చక్కగా ఆధ్యాత్మిక చదువు చదువుకొని, ఆత్మజ్ఞాన చదువు చదువుకొని, మీలో మీరు ఉండటం, మీతో మీరు ఉండటం, చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండటం. ఎవరిని మార్చలేము అని తెలుసుకోండి. సృష్టిలో వ్యక్తపరచబడిన ప్రతిదానికి, అది వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, మనిషి కావచ్చు, పదార్థం కావచ్చు, దేని గుణములు దేని స్వభావములు దానికి ఉన్నాయి. అవి ఎవరూ మార్చటం కుదరదు, అసంభవం. మనిషి అయితే ఒక్క మనిషికి మాత్రం తనను తాను మార్చుకునే అవకాశం మాత్రమే సృష్టించింది. మిగిలిన ఎవరిని మార్చే అవకాశం అసలు ఇవ్వలేదు, ఇవ్వబడలేదు. అలా ఎంత ఇచ్చినా మళ్ళీ జనన మరణాలు తప్పించుకునేది అసలు ఇవ్వలేదు. శరీర స్థితిలో ఏమీ లేదు, గుణమార్పు భావస్థితిలో చేసుకోవచ్చు అంతే. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ మీరు అడుగుతానే ఉండండి, నేను చెబుతానే ఉంటాను. ఎందుకనంటే మనిషి జీవితంలో మార్పే ప్రధానం, కుటుంబ జీవితంలో మార్పే ప్రధానం, భౌతిక జీవితంలో మార్పే ప్రధానం. భౌతిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా కుదురుతుంది, ఎలా వీలుంది, ఎలా వీలు లేదు, ఇవి తెలియటమే ప్రధానం. ఇది తెలిసిపోతే ఆధ్యాత్మికత, నేను అనంత ఆత్మశక్తిని అనేది 10% లాస్ట్లో 90% అంతా శరీర మనస్సులే. భౌతిక జీవితమే, కుటుంబ జీవితమే, శరీర మనస్సులతో ఉన్న జీవితమే, మనుషులతో ఉండే జీవితమే, ఇంద్రియాలతో ఉండే జీవితమే, బంధాల మధ్య ఉండే జీవితమే. మోక్షము చిట్ట చివరిలో 10% అంతే, నేను శక్తిని అని తెలుసుకోవడం. ఇదంతా దాటుకుంటూ వెళ్ళిపోయి, ఇది అర్థమైతే వెళ్ళిపోయి, మంచిగా వెళ్ళిపోతే ఇమీడియట్గా జస్ట్ 10% ఎఫర్ట్లో మోక్షం వచ్చేస్తుంది. అసలు 90% ఎఫర్ట్ దీనికే కావాలి. దీన్ని అర్థం చేసుకోవటానికి కావాలి, ఇక్కడ జీవించడానికి అర్థం చేసుకోవటానికి కావాలి. అందుకే 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం ఇవ్వబడింది మనిషికి. కాబట్టి భౌతిక జీవితానికి సంబంధించిందే ఎక్కువ తెలుసుకోవాలి, అదే ఆధ్యాత్మికం, మంచిగా జీవించడం. అందులో మనకి ఎంత కుదురుతుంది ఎంత కుదరదు అని తెలిసే జ్ఞానమే నిజమైన జ్ఞానం. అందుకని ఏయో ఊహలు ఊహించుకోబాకండి, మాయలు మహిమలు గట్టర్లు అసలు వెళ్ళబాకండి. ఇది ఇలాగే ఉంటుంది. ధర్మం చేయండి, మీరు చేయవలసిన బాధ్యతలు చేయండి, కర్తవ్యాలు చేయండి. ఒకవేళ చెప్పాల్సి వస్తే చెప్పండి, కానీ
నేను చెప్పాను కదా వాళ్ళు మారలేదని బుర్ర బద్దలు కొట్టుకోకండి. ఇది ఇలాగే ఉంటుంది. ఎందుకని బుర్ర బద్దలు కొట్టుకుంటే బంధం. చెప్పాను, నేను ఇంతవరకే చేయగలను, ఇంతకు మించి నేను చేయలేను, నా ధర్మం నేను చేశాను, చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉండటం నేర్చుకున్నానంటే మోక్షం. ఇప్పుడు మీరు మీ మోక్షం మీ చేతిలో ఉంది. ఒక్కొక్క విషయంలో మోక్షం అంటే మొత్తంగా ఒకసారి వచ్చేది కాదు. ఏ విషయంలో మీరు దుఃఖించరో అది మోక్షమే. ఏ బంధం మిమ్మల్ని బాధ పెట్టదో అది మోక్షమే. ఏ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదో అది మోక్షమే. ఏ బంధం కాడ, ఏ విషయం కాడ, ఏ సమస్య కాడ మీరు శాంతిగా హాయిగా ఉండగలుగుతారో అది మోక్షమే. అందుకని మోక్షం స్టెప్ బై స్టెప్ విషయంతో ఒక్కొక్క దాంతో వెళ్ళేది. అందుకని 100 సంవత్సరాల్లో మోక్షానికి ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాం, ఒక్కొక్క మెట్టు దాటుతూ. అదే జీవితం. చివరిగా మొత్తంగా వచ్చే ఆధ్యాత్మిక మోక్షం లాస్ట్ 10% అంతే. 90% శరీర మనస్సులతో, ఈ బంధాలతో, బాధ్యతలతో, మన ప్రవర్తనతో మంచిగా జీవిస్తూ ఒక్కొక్క దాంట్లో మోక్షాన్ని పొందుతూ వెళ్తాం. ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా, ఒక్కొక్క సమస్యతో, ఒక్కొక్క బంధంతో, ఒక్కొక్క విషయంతో. అందుకని మోక్షం అనేది ప్రాసెస్. బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి తెలుసుకోండి. బంధ మోక్షాల మధ్య జీవితం సాగుతుంది మనకి. సంతోషము హాయి కలిగినప్పుడు మోక్షంలో ఉన్నాం ఆ విషయంలో. బాధ దుఃఖము కలిగినప్పుడు అదే విషయంలో బంధంలో ఉన్నాం. బంధ మోక్షముల జీవితమే జీవితం. దేంట్లో ఇలా ప్రయాణించుకుంటూ శాశ్వత మోక్షంలో పడిపోవడానికి దారి చూపించింది ఆధ్యాత్మికత. అయితే ఈ బంధ మోక్షాల్లో సాగితేనే లాస్ట్ 10%లో శాశ్వత మోక్షంలో పడటం కుదురుతుంది. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం. అర్థమైతే చక్కగా జీవితంలో తీసుకొని ఆచరించుకునే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.